ఓపెన్ ప్లాట్స్ మరియు సింప్లెక్స్ హౌసెస్ రెండు కలుస్తున్న ఒకే ఒక్క DTCP మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రా వారి SDR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFT లో ఇల్లు కూడా కట్టిస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంటాక్ట్ 8297044545. సో ఈ వీడియో నిపుణుల పర్యవేక్షణంలో జరుగుతున్నది. ఎందుకంటే ఈ వీడియో చూసేటప్పుడు మీరు కూడా జర జాగ్రత్తగా ఎవరైనా పక్కకు ఉండి చూసుకోండి. ఒకవేళ మీకేదైనా అనారోగ్య పరిస్థితి ఉండి గుండె నొప్పులు కానీ ఇలా ఉంటే మీకేమైనా నవ్వి ఈ వీడియో చూసి నవ్వి మీకేమైనా నవ్వుతే దానికి బాధ్యతలు మేము కాదు, దానికి కారణం మేము కాదు. దయచేసి జాగ్రత్తగా చూడండి. నువ్వు నా దోస్తునమని నా పక్కన పెట్టుకున్నా కానీ పాము అయినవు. కానీ నేను కూడా ఒకప్పుడు ముంగీసనైతా. ఏంటి మమ్మీ ఎవడు? అప్పుడు చూసుకుందాం కొట్లాట. ముంగిస గెలుస్తుందా పాము గెలుస్తుందా? ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఏమేం బ్రో నా మీద గాతిలో ట్రోల్ తీస్తురు. ఎందుకు బ్రో నా మీద అంతా పగ? ఎందుకు జనానికి నిర్లక్ష్యం? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి. ట్రోల్స్ బంద్ చేయండి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. రాజు డేంజర్ స్మైలీ 1 2 3. డేంజర్ అంటే ఏంటి? అంటే మంచిగా ఉంటే మంచిగా ఉంటా. నా తెరువు వచ్చాను అనుకో, నువ్వైనా ఉండాలి నేను ఉండాలి. నా గురించి నీకు తెలియదు, నేను చాలా 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 డేంజరస్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. వస్తే బెయిల్ లేదు చేయాలంటారా బాబు? వస్తే బెయిల్ లేదు చేయాలంటారా బాబు? స్మైలీ అంటే ఏంటి? నవ్వు. నవ్వు. రాజు డేంజర్ స్మైలీ. ఈ మరి 1 2 3 ఎందుకు వచ్చింది? నా లక్ నెంబర్ పెట్టుకున్నాను. ఏంటి సార్ అది? నా లక్ నెంబర్ పెట్టుకున్నాను. ఇప్పుడు నీకు ఇండిపెండెన్స్ డే అంటే ఏంటో తెలుసు కదా రాజు? అయితే ఇండిపెండెన్స్ డే ని తెలుగులో ఏమంటారు? ఇడిపోవడం. అది మళ్ళీ ఒకసారి చెప్పు. కారం కారం డైలాగ్. ఎర్ర ఉంటది కారం, ఎర్ర ఉంటది కారం, మా తమ్ముడే నా గుండెకాయ. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? అయితే కారంకి తమ్ముని గుండకాయకి ఏం సంబంధం ఉంది రాజు? అది అడిగిన క్వశ్చన్. క్వశ్చన్ అడిగిన. అంటే అది ఇప్పుడు నేను నీ తమ్మిని, అవును, నువ్వు నాకు అన్నావు. అవును. నా మీద వచ్చి ఇప్పుడు ఒక అన్న వచ్చి నన్ను అన్నయ్య అంటే కారానికి మనిషికి వస్తే ఎట్లుంటది? ఓకే, ఎర్ర ఉంటది కారం, మా తమ్ముడే నా గుండెకాయ. ఇంత మీనింగ్ ఉంది దాంట్లో. ఆలోచించి ఆ డైలాగ్ వచ్చినా. తెలుసుగా రాజు డేంజర్ అంటారా బాబు. స్మైల్ 1 2 3. స్మార్ట్ స్టైల్ చంద్రుడు, కొట్టాలకు మాడలు, సంగానైన మిత్రుడు, మోడలింగ్ టాపర్. హలో, హాయ్, నమస్తే. నేను మీ వేదాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ E96 మీడియా. ఈరోజు ఏడికి వచ్చినామో తెలుసా? జగదేవ్పూర్ వచ్చినాం. ఎందుకో ఎరకనా? పోతే జైల్ లేదా బేల్. అర్థమైంది కదా? రాజు డేంజర్ స్మైలీ 1 2 3 4 5 అన్న దగ్గరికి వచ్చినాం. బాయ్ అయితే ఇంకా పని చేస్తున్నాడు. అన్న మరి ఈరోజు ఇంటర్వ్యూ ఇవ్వడానికి టైం ఉన్నదా లేదా ఒకసారి అన్నను కనుక్కొని తెలుసుకుందాము. పబ్లిక్లో మాత్రం వాంటెడ్ ఉన్నాడు బాయ్. ఈరోజు బాయ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజన్న అనక రాయే ఒకసారి. అన్న వాకింగ్ చేస్తుంటే అబ్బా ఏమున్నాడు రా బాబు మా అన్నయ్య. బాబా కట్అవుట్ చూస్తేనే మొత్తం బ్లాస్ట్ అయిపోతురా అన్న పబ్లిక్. అరే ఇట్లనే ఏం కాదు కలిపిగా. అరే ఏం కాదు, నేను ముట్టుడే అదృష్టమే. కలుపు మస్తే అన్న. అజరిగో ఆడ మన పబ్లిక్ చూస్తున్నారు. మెల్ల మళ్ళీ మూతపడిపోయి కింద పడగలవు. ఇగో ఏం లేదు, మన పబ్లిక్ చూస్తున్నారే. నీతో ఒక అర్ధగంట మాట్లాడాలి. నువ్వు పర్మిషన్ ఇస్తావా? పర్మిషన్ గ్రాంటెడ్ అని చెప్పు. పర్మిషన్ గ్యారెంటెడ్. మనం ఇప్పుడు అన్న ఒక అర్ధగంట నీ జర పనికి నీ కాల్చేలు కడుక్కొని ఇక్కడ కూర్చొని ఒక అర్ధగంట నీతో ముచ్చట పెడదాం. చాలా మందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. అవన్నీ ప్రశ్నలు నేను అడుగుతాను నేను, సరేనా? బాయ్ టీకే చెప్పిండు, పర్మిషన్ గ్రాంటెడ్ అయిపోయింది. బాయ్ తోటి మాట్లాడదాం. కెమెరా నువ్వు నడువే మనం పోదాం. అయితే రాజుబాయ్, నేను నీ గురించి కొన్ని డైలాగ్స్ రాసుకొని వచ్చిన స్పెషల్గా. అర్థమైందా? వావా. నేను ఆ డైలాగ్ చెప్పినాక వావా అని గట్టిగా అనాలి. పిల్లలు అందరూ అనాలి వావా అన్న గురించి, సరేనా? అయితే నేను నీ గురించి ఎట్లా రాసిన తెలుసా డైలాగులు? నిన్ను ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియోలు చూసిన తర్వాత అరే అన్నకు డైలాగులు ఇంట్రడక్షన్ డైలాగులు చెప్పకపోతే ఫెయిల్ అయిపోతుంది రాబోయే ఇంటర్వ్యూ అని చెప్పి నీ గురించి ఒక 10 డైలాగులు రాసిన. అన్నిటికీ వావా అనాలి, సరేనా? ఏమనాలి? అట్లా అరే అందరు అనాలి, సరేనా? భరత్లా కొడతారు బ్యాండు వావాను, భరత్లా కొడతారు బ్యాండు. ఈ రోజు పబ్లిక్ లా అన్నకు ఉన్నది ఒక బ్రాండ్, అది రాజు బాయ్ అంటారు.
ఈత చెట్టుకు కళ్ళు ఎక్కువ, వా గట్టిగా నువ్వు వావా వావా అని. ఈత చెట్టుకు కళ్ళు ఎక్కువ, వా 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 ఈత చెట్టుకు కళ్ళు ఎక్కువ, వా 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 రాజు డేంజర్ తెరువు వస్తే లొల్లెక్కువ. వావా వావా. అన్న దొరకాలంటే తలరాత రాసి ఉండాలి. వా వా అన్న దొరకాలంటే తలరాత రాసి ఉండాలి. వా 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 అన్న తెరువు వస్తే నీ తలరాత మారుస్తాడు అన్న. వా 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 అన్న నీదో డైలాగ్ ఉంటుంది చూడన్న, అది ఏమంటారు, ఎర్రగా ఉంటది కారం. ఎలా ఉంటది కారం, ఎలా ఉంటది కారం. మా తమ్ముడే నా గుండెకాయ వస్తే బెల్లు చేయాలంటారా బాబు. బాబు అమ్మ నిన్ను చూస్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. అయితే అన్న నువ్వు నీది ఒకటి ఏమంటారు ట్రోల్స్ నడుస్తున్నాయి కదా అన్న, ఎందుకన్నా అట్లా ట్రోల్స్ మస్తు ఇడుతున్నావు కదా అన్న ఇన్స్టాగ్రామ్ లో, ఎందుకు అట్లా? ఏమో అన్న మనకూడదు. నువ్వే ఇడుతున్నావు కదా, నీకు తెలియదు అంటావు. అంటే నన్ను పని వర్క్ చేసుకోకుండా గుద్దల మీద వేస్తారు. మరి నువ్వు వర్క్ చేసుకోకుండా వీడియోలు ఎందుకు చేస్తున్నావు అన్న? వర్క్ వేసుకోకుంటున్నా, సాయంత్రం పూట ఖాళీగా ఉంటాం కదా అన్న, అప్పుడు వచ్చినప్పుడు తీస్తాను. ఇక వాళ్ళు కూడా ఖాళీ ఉన్నప్పుడు తిడుతున్నారేమో నిన్ను. ఏం చేస్తారు, స్ట్రోల్ చేస్తారు అన్న, ఏం చేస్తారు వాళ్ళు? ఫోన్ నెంబర్ ఏ లంచ్ చెప్పు ఇప్పుడు, ఎందుకు అట్లా చేస్తారు వాళ్ళు, ఏం చేస్తారు కరెక్ట్ చెప్పు నువ్వు. ఊరికే ఫోన్ చేసి గుద్దల మీద వేస్తారన్న. పని మీద పొద్దుల 10కి స్టార్ట్ ఫోన్లు, మళ్ళీ సాయంత్రం నైట్ 20 గంటల దాకా గుద్దలు దమ్ము చేస్తారన్న. కానీ ఏ లంచ్ వరకు పెట్టిండో కరెక్ట్ నాకు తెలియదు. తెలిసింది అనుకో, తెలుసుగా వస్తే బెల్ చేయాలంటారా బాబు. బాబు రాజు డేంజర్ స్మైలీ 1 2 3 4 5 1 2 3 1 2 3 మూడే ఉన్నాయేమో, మర్చిపోయినా. అయితే ఇప్పుడు అసలు నువ్వు ఏం చేస్తుంటావు, అసలు నువ్వు ఎంతవరకు చదువుకున్నావు, అసలు వీడియోలు ఎందుకు తీయాలనిపించింది? అట్లా అన్న. అట్లనే అయితే నేనేమనుకున్నా అంటే, ఇప్పుడు రైతులను ఏం చేస్తున్నారు అంటే చీపో తీసి పారదింగుతారు. ఎవరు తీసి పారదింగుతారు? మనీ ఉన్నోళ్ళు. అంటే మనీ ఉన్నోళ్ళ అంటే కోటేశ్వర్లు. కానీ ఓకే డన్. అయితే మరి కొంతమంది ఇప్పుడు బయటికి పోవాలన్నా ఏమో ఈ రైతులు చీపో ఇట్లా నువ్వు పారదింగుతారు. అది ఎందుకు అని చెప్పి నేను ఈ వీడియోలు తీయడం స్టార్ట్ చేసిన. అంటే తీసి పడేయకుండా రాబోయ్, మా దగ్గర కూడా టాలెంట్ ఉన్నదని స్టార్ట్ చేసిన. ఓకే, అయితే నీ దగ్గర ఏం టాలెంట్ ఉంది రాజు? అంటే అర్థం కాలే. టాలెంట్ అంటే నీ దగ్గర ప్రతిభ, నీ స్పెషాలిటీ ఏంది, నీ కొత్తదనం ఏమున్నది నీ దగ్గర? కొత్తదనం రైతులకి ఒకటి పేరు తేవాలని ఉందన్న మెయిన్. ఓకే, రైతులకు పేరు తీసుకురావాలి మెయిన్. ఇప్పుడు రాజు డేంజర్ స్మైలీ 1 2 3 రైతు, ఆయనతోటి పేరు రావాలి. మరి పేరు రావాలంటే ఎర్రగా ఉంటుంది కారణం, మా తమ్ముడు గుండెకాయ, వీటి వల్ల పేరు వస్తుందా? అంటే అది ఫస్ట్ కూర్చున్నా లేస్తుందా లేవదా అని చెప్పి. ఏం లేస్తుందా లేవదా? వీడియోనా? ఓకే డన్ రైట్. వీడియో లేస్తా లేవా అని చెప్పి మైండ్ నాది బాగా ఖరాబ్ ఉన్నది నేను చూసినాక. చెప్పా వీడియో లేస్తా లేవా. ఓకే కొట్టేసిన అది, కొట్టేసినావు. అదే లేచిందా మరి? లేచిందన్న, లేచింది. ఎంత లేచింది? ఏమన్నా 1 మిలియన్ దాటిందని అన్నారు. 1 మిలియన్ ఫాలోవర్సా? వీడియో అది వీడియోనా? ఓకే, వీడియో 1 మిలియన్ దాటింది సక్సెస్ఫుల్ గా, అయిపోయింది. అయినాక నీ అప్పటి నుంచి నేను చేస్తూనే ఉన్నా. కంట్రోల్ చేస్తున్నావు అప్పటి నుంచి. ఓకే, అయితే మరి ఇప్పుడు తర్వాత నువ్వు వీడియోలు పెడుతుంటే మంది నీ మీద ట్రోల్స్ చేస్తారు అనే విషయం ఎవరు చెప్పారు నీకు? అంటే ఫ్రెండ్స్ చెప్పారు. ఏమని చెప్పారు? అరే నీ మీద ట్రోల్స్ బాగా ఇస్తున్నారా, సిగ్గి లేదా అట్లా ఇట్లా అని. స్విగ్గీయా? సిగ్గి అంటే సిగ్గా, సిగ్గు లేదా అంటురా? ఓకే అట్లా అని చెప్పి ఎక్కిరిస్తున్నారు నేను. ఎక్కిరించినప్పుడు నువ్వేమన్నావు మరి? అరే నువ్వు ఇప్పుడు ఎక్కిరిస్తున్నావు కదా, నువ్వు ఎక్కిరిస్తున్నావు కదా, నువ్వే నాతో ఒక టైం వస్తే నువ్వే నాతో ఒక సెల్ఫీ దిగాలి అంటావు అన్నా అని చెప్పి చెప్పి డైలాగ్ ఒకటి వచ్చినా అన్న. ఓకే, ఇప్పుడు డైలాగ్ మా కోసం కెమెరాని చూసుకుంటే డైలాగ్, ఇప్పుడు నువ్వు ఏమని డైలాగ్ కొట్టిన వాళ్ళకి ఆ డైలాగ్ చెప్పు. అరే మీరు నన్ను చూసుకుని నవ్వుకుంటా స్టోర్లు చేస్తారు కదరా, మీకు కూడా చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకోండి. అదే ఒక టైం వచ్చింది అనుకో రాజు డేంజర్కి స్మైలీ 1 2 3 అన్న సెల్ఫీ అనుకుంటే మీరే నా దగ్గర రావాల్సి వస్తుందిరా, తెలుసుగా. రాజు డేంజర్ అంటారు భయ్యా, స్మైలీ 1 2 3 తగ్గేలేదు, వస్తే బెయిల్ చేయాలంటారా బాబు. అయితే అది దడ్డేస్తావా ఇలా? ఇది పండ్లది అదేమంటారుగా విమల్, అవి జోడాబాయి, ఇది లవంగాలు ఇస్తానా? లవంగాలు. రాజు మనం నిజం మాట్లాడుకున్నాం, అబద్ధాలు వద్దు. సూడ్ సూపర్ అన్న, సూడ్ సూపర్ కూడా ఇస్తలేవు నువ్వు బయట పడుతున్నావు. రాజు లవంగంకి వెళ్ళి సీడ్ సూపర్కి ఎందుకు వచ్చినావు? మళ్ళా 2 వేస్తానా? 2 వేస్తావు, దాంతో పాటు ఇంకోటి వేస్తావు. నేను వీడియోలో చూపిస్తా రాజు, నేను ఇప్పుడు దగ్గర వీడియోలో నేను అబద్ధం ఆడొద్దు. దోస్త్ అనుకొని చెప్పు,
కెమెరాలు బంద్ చేయండి చెప్పు. కెమెరాలు బంద్ అయిపోయి బంద్ చేయి. చెప్పు రాజు అన్న బంద్ చేసినా అన్న నిజం చెప్పి వేస్తావా లేదా? ఎప్పుడో ఒకసారి పక్కపంటే పని చేస్తారు అన్న. ఈ హాస్ట్ వచ్చినప్పుడు అంటే లపం పెడతా ఉంటే కూలుతా ఉంటుంది. అవును, నోట్లోకి వెళ్ళి ఇంకేమైనా కూలాలి బయట. కూలుడు ఆయన హాస్ట్ పోతాట్టు ఉమ్ము మీద పోతాట్టు. మైండ్ ఉమ్ము మీద పోవాలి, అది కూలొద్దు, కింద నోట్లో దడ్డు పడాలి, ఇవి అయిపోవాలి. చేయగొట్టు చిరాకు చెప్పినా నా కెమెరాలు ఆన్ చేసుకోండి. రైట్ సరే, ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూకి వద్దాం. అయితే రాజు, నీ చిన్నగా ఉన్నప్పటి నుండి నీకు బాగా అంటే ఎవరు ఇష్టం? నాయననా? నాయన పేరు కూడా పచ్చబొట్టు కొట్టించుకోలేవు కానీ ఎస్ అని పచ్చబొట్టు కొట్టించుకున్నావు. ఎస్ అంటే ఎవరు? అప్పుడు కొట్టించిన ఏం దొరకననుకున్నావా, దొరకలేననుకున్నావా? దొరుకుతాను, ఎందుకు దొరకాను? అట్లా కెమెరాకు చూపి ఎస్ అన్న. నరాలు చూసినావా? నరాల మీద ఎస్ అని రాపించండి. అట్లా నరాల మీద కుట్టించాల్సిన ప్రేమ ఎందుకు కలిగింది ఆ ఎస్ మీద? అంటే మా చెల్లె, మా అక్క పేరు. అన్ని అబద్ధాలే ఆడుతున్నావు రాజు. నువ్వు చెల్లె అంటున్నావు, అక్క అంటున్నావు, లవంగం అంటున్నావు, సీడ్ సూపార్ అంటున్నావు. అసలు ఏం అర్థమైతే లేదు. ఎవరు నిజం చెప్పు రాజు, ఏం కాదు, భయపడలేదు. వస్తే చేయలేదా బెయిల్ చెప్పేసేయి. లవ్ విషయం అన్న. లవ్ విషయం ఓకే. ఎవరు అంటే ఎట్లా ప్రేమ ఎట్లా కలిగింది? అంటే ఇది వీడియోలు చేస్తా అన్న. వీడియోలు చేయ ముందుకే మా ఇది హాస్పిటల్కి తమ్మిని ఒకరోజు కొడతానికి వస్తే నేను పోయినా ఆయన తీసుకొచ్చినాక మళ్ళీ ఓలో మన బొమ్మల రామారావు తెలుసు అన్న. తెలుసు. బొమ్మల రామారావు కాడ ఆడ లొల్లి అయింది. అంటే ఒక ఆమె ఉంది పాపం అని చెప్పి మేము సపరేట్గా వెళ్ళొచ్చిన. ఏది మన టర్నింగ్ ఉంది కదా రామలింగంపల్లి టర్నింగ్, ఆడికి వచ్చాక వెళ్ళొచ్చినాక ఆడికి రాగానే అమ్మాయిని చుట్టుముట్టేసారు. ఓకే. అయితే మళ్ళీ బండి రిటర్న్ చేసుకున్నాం. ఓకే. అంటే 2-3 ఉన్నాం. రిటర్న్ చేసినాం మళ్ళీ బండి. ఏమైంది మీకు అక్క చెల్లెలు లేరా అని చెప్పి 2 దెంగులు దెంగి ఆమెను ఇంటికి ఎక్కించి వచ్చేసిన. అప్పటి నుంచి కదా అన్న అట్లా అని స్టార్ట్ పెట్టింది అంటే లవ్ ప్రేమ. ఓకే సరే. అయితే ప్రేమలో మునిగిన తర్వాత ఇప్పుడు రాజు డేంజర్ అంటే వీడియోలలో చూస్తే ఒక్కొక్కరు అరే డైలాగ్ ఇట్లా చెప్తాడు, అంటే ఇట్లా తక్కువ చెప్తాడు ఇట్లా అంటారు కదా. మరి నీ దగ్గర ప్రేమ ఆ మనసు కూడా ఉందా? ప్రేమించే మనసు కూడా ఉందా నీ దగ్గర? ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడైతే లేదా. ఇప్పుడు లేదు, ఇప్పుడు నాటు అయిపోయింది. ఏమున్నా వ్యవసాయం వరకు. అయితే మరి ఆ ప్రేమ పుట్టినప్పుడు అమ్మాయి నిన్ను ఫస్ట్ ప్రపోజ్ చేసినా నువ్వు అమ్మాయిని ప్రపోజ్ చేసినా? అమ్మాయి ఫస్ట్ ప్రపోజ్ చేసింది. ఏం చేసింది? అమ్మాయి ఫస్ట్ ప్రపోజ్ చేసింది. ఓకే పర్లేదు, ఏం కాదు. అయితే ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు ఏమని చెప్పినావు? ఏమని ప్రపోజ్ చేసింది చెప్పు రాజు. దిల్సే మాట్లాడాలి. ఈ అమ్మాయి అంతా పంచాయతీ దిల్సే మాట్లాడుకున్నాను ఇద్దరం. ఏమని ప్రపోజ్ చేసి? అయ్యా నేను లవ్ చేస్తున్నాను అంటే నేను సిస్టర్ లెక్క చూస్తున్నా అని అన్నావు. అంటే కాదు అట్లా అయితే అని చెప్పి. ఫోన్ నంబర్ ఎట్లా తీసుకుంది రాజు నీది? అంటే రామలింగపల్లి దోస్తులు ఉంటారు కదా, రాజుబాయ్ నంబర్ అనగానే చేసినట్టు ఓలో ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళని ఎట్లా పెట్టిన ఇచ్చారు. ఓకే డన్. అదే గుద్దల మేజులు పెట్టింది. ఒకసారి వాళ్ళ అమ్మ ఫోన్లకి ఏం చేసింది, అట్లా వేసింది ఇట్లా వేసింది, అట్లా పట్టించుకోవాలి. ఒక రోజు ఏం చేసింది మళ్ళీ తర్వాత ఇది నాకే తీరు అనిపించింది. కళ్ళకి వెళ్ళి ఎందుకు నీళ్ళు వస్తున్నాయి రాజు? ఎక్కువ లవ్ చేసినావేం? అరే సిగ్గా నవ్వా ఏంది అర్థమైతే లేదు నాకు. బాధ అనిపిస్తుందా? అంతేనా? అయితే సరే ఎమోషనల్ ఉన్నది బాగా. అయితే నంబర్లు షేర్ చేసుకున్నారు. ఇక నంబర్లు వచ్చింది, ఫోన్ చేసింది, ప్రేమ అన్నది, నువ్వు అక్క చెల్లెలాగా చూసినా అన్నావు. తర్వాత యాదగిరిగుట్టకు పోయినామన్న. యాదగిరిగుట్టకు పోగానే అన్న మరి చెల్లె అంటున్నావు కదా అన్న, మరి నా పేరు నీ చెమ్మి టాటో కొట్టించుకో అన్న అంటే సరే చెల్లె అని చెప్పి ఎస్ కొట్టించిన. ఎస్ వరకు ఓకే. ఆ ఎస్ మీద ఉన్న రాణి సింబల్ ఏంది మరి? దాని గురించి ఏం చెప్పాలి? రా అని అంటే ఇప్పుడు నా పేరు రాజు అన్న. అబ్బా రాబోయ్, అరే వా, ఇదిరా టాలెంట్ అంటే. ఎవడరా టాలెంట్ లేదన్న అన్నకి, ఇది టాలెంట్ అంటే. సో రాణి రాజు అక్క చెల్లెలు ఎట్లా అవుతారు చెప్పు నాకు. అన్న చెల్లెలు రాణి రాజు అవుతారా? నువ్వు చెప్పు, అవుతారా? అవకాశం ఉన్నదా కానికి? అయితే దీంట్లో కూడా ఇంకోటి ఇది అది తెలియక మాట్లాడుతున్నా. చెప్పు. అయితే మేము మొత్తం ముగ్గురం అన్న. ఎవరు ముగ్గురు? మేము ముగ్గురం.
అమ్మ కూర్చున్న వాళ్ళం. ఓకే మీరు అన్నదమ్ములు ముగ్గురు. అయితే ఇద్దరు అన్నదమ్ములం, ఒక చెల్లె. చెల్లి ఉంది ఇంకొక ఆమె. ఓకే. అయితే ఆ చెల్లె మ్యారేజ్ అయిపోయినా ఇచ్చి పెట్టేసినాం. అంటే ఇచ్చిపెట్టినా మనకు మ్యారేజ్ అయింది పంపించినాం. ఓకే. అయితే దానివల్ల కొంచెం ఆమె పేరు కూడా లుక్ ఉండాలని చెప్పి కొట్టించిన. ఓకే. చెల్లెల పేరు ఏం పేరు? రాణి. చెల్లెల పేరు రాణి. రాణికి ఆర్ వస్తుంది, నువ్వు గుట్టించింది ఎస్. నాకు అర్థమైతలేదు రాజు, నీతో మాట్లాడుతున్నా నాకే దిమాగ్ ఉల్టా అవుతున్నది. ఓకే సరే ఫైన్, వాట్ ఎవర్. నువ్వు ఈరోజు అయితే వీడియోలో కవర్ చేద్దాం అనుకుంటున్నావు, ఏదో ఒక విధంగా కవరింగ్ ఉన్నది నీ దగ్గర. మరి ఇప్పుడు నువ్వు విమల్ వేసుకున్నావా అంటే సీట్ సూపర్ అండి, లవంగం అండి, ఇది చెప్పమంటారు ఇట్లా అంటున్నావు, చెల్లెలు అంటున్నావు. మిరాజ్ అయితే పక్క ఇస్తానా, అది ఎప్పుడంటే ఎప్పుడో ఒకసారి మన మైండ్ ఖరాబ్, లప్పం కింద రాలకుండా ఉమ్ము మీద కాన్సన్ట్రేషన్. పిచ్చి దింగింది అనుకో, సైడ్ దింగింది అనుకో, పక్క ఇస్తా. మిరాజ్ ఒకటే ఇస్తాను. సరే దానికా మించి అయితే ఏమే సరే మనం మాట్లాడదాం. ఏం తప్పు ఏమున్నది, అమ్మేటోళ్ళే తప్పు లేనప్పుడు తినేటోళ్ళు నీదేం తప్పు ఉన్నది. ఇక సరే కానీ అయితే ఇప్పుడు ఎస్ దాని గురించి దీన్ని ఎండు పెడదాము. అయితే అట్లా అయితే ఎన్ని రోజుల ప్రేమ మీది? ఒక 2 years. 2 సంవత్సరాలు. 2 years ప్రేమ. యాదగిరిగుట్టకి ఎప్పుడు పోయారు? లాస్ట్కా ఫస్టా? ప్రేమ మొదలైనప్పుడా ప్రేమ అంతమైనప్పుడా? మొదలైనప్పుడు యాదగిరిగుట్ట పోయారు. టాటో ఎప్పుడు వేయించుకున్నావు? అప్పుడేనా? మొదలైనప్పుడే వేయించుకున్నావు. సరే మరి ఇప్పుడు ఈ రోజు నీకు ఒకవేళ నీకు ఎవరైనా నిన్ను ఇప్పుడు మళ్ళీ నేను డేంజర్ స్మైలీ 1 2 3 ఎవరైనా లవ్ చేసి ఇది ఎవరంటే ఏమని చెప్తావు? మళ్ళీ చెల్లెలక్కలని చెప్తావేం? అది తీపిస్తాను. ఎట్లా అది పోదు కదా? పోతుంది అన్న. ఎట్లా? మిషన్ ఉంటాయి అన్న, దాన్ని కూడా మిషన్లు ఉన్నాయా? నాకు తెలియదు, అట్లా అని అడుగుతున్నా. నేను అట్లనే ఎన్ని రోజుల నుంచి కొట్టించుకొని అనుకుంటున్నా మిషన్లు లేవేమో అని. ఉన్నాయా? ఏముందా నాకు ఇలా వాటిలో కోసి పాడు తింటే అయ్యే పోతుంది. డేంజర్ ఉన్నావు నువ్వు, అందుకే డేంజర్ అని పెట్టుకున్నట్టున్నావు నువ్వు. అయితే ఇది రాజు డేంజర్ స్మైలీ 1 2 3. డేంజర్ అంటే ఏంది? డేంజర్ అంటే ఏంది? డేంజర్ అంటే మంచి ఉంటే మంచిగా ఉంటా. ఓకే. ఇక నా తెరువు వచ్చానుకో, నువ్వైనా ఉండాలి, నేనే ఉండాలి. వస్తే బెయిల్ లేదు చేయాలంటారా బాబు? అట్లనే ఉంటావు, ఇక బాబులానే ఉంటావు అన్నట్టు అంతే. స్మైలీ అంటే ఏంది? నవ్వు. రాజు డేంజర్ స్మైలీ. ఈ మరి 1 2 3 ఎందుకు వచ్చింది? అంటే ఇక నా లక్కీ నెంబర్ పెట్టుకున్నాను. నీ నంబర్ లక్కీ నెంబర్ నువ్వు పెట్టుకున్నావా? ఇన్స్టాగ్రామ్ వాడు ఇచ్చిన 1 2 3? ఎవరు ఇవ్వలేదు, నువ్వే పెట్టుకున్నావు సొంతంగా. ఎందుకన్నా. అయితే ఎన్ని పైసలు ఖర్చు అయినాయి రాజు అది ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు దీనికి, వీడియోలు పెట్టనీకి, దీనికి? అంటే ఫోన్లు గిన్లు కొనుక్కోడు ఈ చేసుడు ముందు నుంచే ఉందా ఫోన్ నీ దగ్గర? లేదా ఇది మొన్న తీసుకున్నా, దానిక ముందు 2 ఫోన్లు పోయినాయి ఈ బాయిలో వాడి. ఏది మొన్న తీసుకున్నావు? మళ్ళీ మొన్న తీసుకొని ఫస్ట్ డైలాగ్ అదే కారం అది మళ్ళీ ఒకసారి చెప్పు. కారం డైలాగ్. ఎర్ర ఉంటది కారం మా తమ్ముడే నా గుండెకాయ, వస్తే బెయిల్ అంటారా బాబు? అయితే కారంకి తమ్ముని గుండెకాయకి ఏం సంబంధం ఉంది రాజు? సరే అన్న, అది అడిగిన క్వశ్చన్ అడిగిన. అయితే ఇప్పుడు నేను నీ తమ్మినివే, అవును. నువ్వు నాకు అన్నావు, అవును. నా మీద వచ్చి ఇప్పుడు ఒక అన్న వచ్చి నన్ను కొడతాడు, అవును. నువ్వు ఊరుకుంటావా అన్న? ఊకోను. అవును ఊకోను. ఇంకోటి వచ్చి నిన్ను కొడతానికి వస్తాను, నేను ఊరుకుంటానా? తెలియదు. ఊకుంటావా? ఊకోవా? నువ్వు చెప్పాలి. ఊకో. ఓకే. అంటే కారానికి మనిషికి వస్తే ఎట్లుంటది? కారం అవుతుంది, మండుతుందా? అది ఓకే. ఎర్రగా ఉంటుంది కారం, మా తమ్ముడే నా గుండెకాయ. ఇంత మీనింగ్ ఉంది దాంట్లో. ఓకే. అయితే అదంతా ఆలోచించినావా రాజు ముందే, ఇప్పుడు చెప్తున్నావా? ఆలోచించి ఆ డైలాగ్ వచ్చినా అట్లా. అది మెయిన్. అయితే రాసుకుంటావా రాజు నీ డైలాగ్స్ నువ్వు? ఇప్పుడు అప్పుడప్పుడు వచ్చేసి చెప్పేస్తావా? అట్లేమని ఇప్పుడు నా గురించి చెప్పు రాజు. నా మీద పేరు వేదాంత్. అరే నువ్వు వస్తామే వేదాంత నా దగ్గర రాక గలరాక, కానీ నేను కాటి రాక పంపిస్తారా? తెలుసుగా రాజు డేంజర్ అంటారా బాబు. స్మైలీ 1 2 3 వస్తా బెయిల్ జైలు తగ్గేలేదు. ఇంత టాలెంట్ పెట్టుకొని ఇన్నెందుకు నువ్వు రాజు? నువ్వు అసలు ఎదగాలి, ఎక్కడనో వెళ్ళిపోవాలి. మస్తు రైటింగ్ స్కిల్స్ నేను దగ్గర. వాళ్ళు పట్టించుకోరు అన్న, వేసామంటే ఇట్లా తీసి 10 ఇంకా కట్టపిల్లలు లెక్క అట్లా. అంటే బయట అట్లా ఉన్నదో లేదో కానీ మరి నువ్వైతే అంటున్నావు అట్లా. ఎందుకు పదవి ప్రశాంత్ బిగ్ బాస్ పంపించారు కదా రాజు? వ్యవసాయదారుడే. మా దాంట్లో ఒక్కరినే పంపించారు అన్న, వ్యవసాయంలో ఒక్కరినే పంపించారు. ఓన్లీ పల్లవి ప్రశాంత్. ఓకే. ఆయన ఒక్కరినే పంపించారు. ఇప్పుడు సెకండ్ ఎవరు కావాలి? నువ్వు కావాలి. అవును, మన వీడియో పెట్టినావు రాజు బిగ్ బాస్ పోతా. ఏం చేస్తావు రాజు బిగ్ బాస్ పోయి?
బిగ్ బాస్ పోయా ఏం చేస్తారన్నా గేమ్స్ ఆడతావా? గేమ్స్ ఓకే. సరే బిగ్ బాస్ కూడా ఆలోచన ఎందుకు వచ్చింది రాజు నీకు? అది మన రైతు పేరు లేపుదామని. లేపుదామని పోతున్నావు. ఎట్లా లేపుతావు చెప్పు? ఇప్పుడు ఈ జైపూర్ నుంచి మనం బిగ్ బాస్ లో గెలిచి వచ్చినాం అనుకో అన్న, జైపూర్ పేరు వస్తుంది, ప్లస్ ఒక రైతు బిడ్డ పోయి ఒక పేరు తెచ్చిండ్రా అని ఒక పేరు ఉంటది. అదే అట్లా అని పోదాం అనుకున్నావు. అయితే నువ్వు ఏ క్లాస్ వరకు చదువుకున్నావు రాజు? 5th అన్న. 5th క్లాస్ లాస్ట్ అన్న. ఇక 6th క్లాస్ నుంచి అవార పనులు షురు అయినట్టు. అవునా? అయితే ఎన్రోల్ చేసినావు అవార పనులు? ఇక 5th క్లాస్ బంద్ అయిన నుంచి మొత్తం అన్న అవారనే. మళ్ళీ వ్యవసాయంకి ఎప్పుడు వచ్చినావు? అవార అంటే ఏందన్న, ఇదేంటి అంటే ఏందన్న? అయితే అవార పనులు అంటే చిల్లర శాతలు. ఎంటికలు పెంచినావు కదా అప్పుడు, వాని విని కొట్టుడు, అప్పుడు నీదో లవ్ స్టోరీ చెప్పినావు కదా, అట్లా పోయి కొట్టుడు చేసుడు, ఎవడేమన్నా అంటే టక్ ఆఫర్ చేసుడు, ఇవి వ్యవసాయం అంటేనేమో ఇది పని. సో ఇప్పుడు నువ్వు 5th అయిపోగానే పనికి వచ్చినావా, లేదంటే మధ్యలో ఎవరైనా తిరుగుతారు కదా, నేను కూడా తిరుగుతావు, నువ్వు కూడా తిరుగుతావు కదా, డైరెక్ట్ వ్యవసాయానికి వచ్చేసినావు. అవార పనులు ఏం చేయలేవు, ముందైతే ఏం చేయలేవు, నీట్గా డీసెంట్గా ఉన్నావు. అయితే ఇది గుట్కలు ఎవరు అలవాటు, మిరాజ్ ఎవరు అలవాటు చేసారు నీకు? అంటే డ్రైవింగ్ చేస్తుంటే ఫస్ట్ డ్రైవర్ ఉండేనా? ఫస్ట్ డ్రైవర్ ఎక్కినాను. ఏది లారీయా ఏది? ట్రాక్టర్ డ్రైవింగ్ ఉండే ముందు. అయితే ట్రాక్టర్ డ్రైవింగ్ ఉన్నప్పుడు అయిపోయినాక వ్యవసాయం మా ఊరికి నేను వచ్చేసిన. అయితే మిరాజ్ ఎప్పుడు అలవాటు అయింది నీకు? డ్రైవింగ్ మీద ఉన్నప్పుడే మిరాజ్ అలవాటు అయింది నీకు. అయితే ఇంగ్లీష్లో నీకు వచ్చే 2 పదాలు ఏమన్నా? ఫాదర్. ఓకే, 1 మమ్మీ, మదర్. ఓకే, 2 అయ్యాయి, సూపర్, ఎక్సలెంట్. అయితే రాజు స్పెల్లింగ్? RAJU. సూపర్. స్మైలీ స్పెల్లింగ్ చెప్పు, ప్రయత్నం చెయ్యి. SAMI సేమ్. ఓకే, ఇంకా? మై స్మైల్. ఓకే, డన్. ఇంకా లాస్ట్ ఒక్క పదం మిస్ అవుతుంది. లీ. స్మైలీ. సూపర్. ప్రయత్నం చేసిన చూడు, అది నాకు మంచిగా నచ్చింది. డేంజర్ స్పెల్లింగ్ చెప్పు, ఎందుకంటే ఇప్పుడు రాజు డేంజర్ అని నీ దగ్గరనే ఉంది. రాజు డేంజర్ స్పెల్లింగ్ చెప్పు. DAJR. డేంజర్. DAJR అంటే ఇది నవ్విస్తున్నాను అంతే. నవ్వుదాం, అందరం నవ్వుకుందాం, దాంట్లో ఏముంది, నవ్వించిన అర్థమైంది అందరు. కానీ అయితే DAJ డాజర్ డేంజర్. ఓకే, అయితే 1 2 3 స్పెల్లింగ్ చెప్పు. అది చెప్పలేము అన్న. 1 2 3 అని అయిపోయా, దాంట్లో చెప్పలేమేమున్నది, నేను కూడా నవ్విపిస్తున్నా. నువ్వు నవ్వుపించినప్పుడు నేను నవ్వుపిద్దా రాజు? ఇప్పుడు ఇద్దరం ఈక్వల్ ఉండాలి ఇప్పుడు, అంతే కదా, కరెక్టే కదా, తప్పైతే లేదు. 1 2 3 మనం లెక్కనే చెప్పలేము అన్న. అయితే ఇప్పుడు బిగ్ బాస్ పోదాం అనుకుంటున్నావా? బిగ్ బాస్ స్పెల్లింగ్ చెప్పు. BA వచ్చింది, BA ఒక్కటే ఉంది, ఇంకంతే. BAG బాగా అవుతుంది, బ్యాగ్ అవుతుంది. ఇంకా ఒక్కటే పదం ఆవిడ. పర్లేదు, రేపటిదాకా నన్ను ఉంటారు కెమెరాలు, టెన్షన్ తీసుకో, మెల్లగా ఆలోచించు చెప్పు. సరే, బిగ్ బాస్ అనేసి అయిపోతుంది. బిగ్ బాస్ అయిపోయింది, రైట్. అయితే రాజు, ఇప్పుడు మనము ఇప్పుడు నీకు ఇండిపెండెన్స్ డే అంటే ఏంటో తెలుసు కదా రాజు? తెలుసు కదా, ఓకే. అయితే ఇండిపెండెన్స్ డేని తెలుగులో ఏమంటారు? విడిపోవడం. ఓకే, డన్. ఓకే, పర్లేదు. అయితే ఈ రిపబ్లిక్ డేని తెలుగులో ఏమంటారు? అంత స్పెల్లింగ్ కాదు, తెలుగులో ఏమంటారు రిపబ్లిక్ డేని? ఐడియా లేదు. ఓకే, డన్. అయితే రాజు, ఫైనల్గా అంటే ఇప్పుడు నీ లైఫ్లో బాగా బాధ కలిగించిన సంఘటన ఏదైనా ఉందంటే ఏంది? బాగా అంటే నేను పండుకుంటా, లేపు ఆన్సర్ జల్దీ చెప్పు రాజు, నువ్వు మెల్లగా చెప్తున్నావు.
గిమెరాలు నేను బంద్ చేసుకే అన్ని అక్కడ చూడక నన్ను చూసినాక ఆన్సర్ ఎవరు లేరిడా చెప్పు. ఒకటేసారి ఫాదర్ పడ్డారు, యాక్సిడెంట్ అయిందా ఫాదర్కి? చట్మించం పడ్డారు. అయ్యో అయితే ఫాదర్ ఏం చేస్తుంటారు? ఫాదర్ ఇప్పుడు ఏమన్నా ఇంటికన్నా ముందు ఏం చేసేవాళ్ళు? వ్యవసాయమేనా? చెట్టు ఎందుకు ఎక్కారు? అంటే అల్లరి వాళ్ళ చెట్టు ఉంటుంది కదా, ఓకే అవును. మండి కింద పడ్డది, బొక్కలు మొత్తం ఇరిగిపోయినాయి. అరే రే ఓకే. ఇరిగిపోయినాక హాస్పిటల్ చూపిస్తే కొన్ని అమౌంట్ అయినాయి. అయిపోయినాక మళ్ళీ తర్వాత ఏం చేసాం, మళ్ళీ జాబ్ ఉన్నా అన్న, జాబ్ ఉన్నా గడ్డది. ఓకే ఓకే. మళ్ళీ ఇంటికి జాబ్ తీసుకున్నా. అవి ఇంకా యొక్క అప్పు బాధ ఉంది అన్న, ఆ అప్పు తెరిపోతే ఓకే. సో అంతే, ఓకే డన్. అయితే ఎక్కువ సంతోషం ఉన్న క్షణాలు ఏమైనా ఉన్నాయంటే ఇవి? ఇప్పుడు వరకు అయితే లేవు అన్న, జీవితంలో సంతోషం అనేది లేదు. ఓకే. సో అయితే మీ డాడీ, మీ మమ్మీ, నువ్వు, మీ తమ్ముడు, అక్క మొత్తం కలిసి 5 మంది కదా. సో అక్క మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు మీరు నలుగురు. అయితే నలుగురిలో ఎవరెవరు పని చేస్తున్నారు? కేవలం నువ్వు మాత్రమే, మీ తమ్ముడు హాస్పిటల్లో చేస్తున్నాడు. తమ్ముడు హాస్పిటల్ చేస్తుండే, నేను మేస్త్రి వాడుకు ప్లస్ వ్యవసాయం. మమ్మీ నేను వ్యవసాయం చేస్తున్నా, 2 సైడ్ చూసుకుంటా. అదే. అయితే నెలకి మీ ఇద్దరికి కలిపి ఎంత సంపాదన ఉంటుంది రాజు? నెలకు అన్న నాకేమో వారానికి ఇస్తారన్న. ఎంత వారానికి ఎంత వస్తాయి? వారానికి డైలీ 1200 అన్న. 1200 అంటే కూడా వారానికి దాదాపుగా 7000, 1400, 8400 దాదాపుగా. 8400 అన్నా కూడా మంత్గా బాగానే సంపాదిస్తున్నావు రాజు. 30,000 మీదనే సంపాదిస్తున్నావు. 30,000 సంపాదిస్తున్నాం అన్న, ఇటు చేస్తున్నాం అటు పెడుతున్నాం. అప్పులు ఉన్నాయి కదా, ఏం లాభం అన్న? ఇప్పుడు తల్లికి, ఇప్పుడు నీ దగ్గర అప్పు తెచ్చిన అన్న 1 రూపాయి. అవును, రూపాయి కాదు, రూపాయి. ఓకే. దాని తల్లికి పిల్ల పెరుగుతూనే ఉంటుంది. మిత్తిలు పెరుగుతున్నాయి అంటున్నావా? అది అట్లా పెరిగిపోతేనే ఇక దానికి బాగా హెడ్ఏక్ అవుతుంది. సో ఇన్ని టెన్షన్లు ఉండి, ఇంత ప్రాబ్లంలు ఉండి, ఇంత ఇంత అప్పులు ఇవన్నీ ఉండి కూడా వీడియోలు తీయాలని ఎందుకు అనిపించింది రాజు నీకు? ఫస్ట్ అయితే నేను ఏమనుకున్నా అంటే, నాకైతే ఎవరు చెప్పలేదు. ఓకే. ఫస్ట్ అయితే వీడియోలు తీసి టైంపాస్ అవుతుంది అని చెప్పి పుసుక్కున తీసిన. ఓకే. దాంట్లో లైక్లు వచ్చినాయి అన్న. లైక్లు రాగానే సరే అయితే అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, డౌన్లోడింగ్ చేసుకున్నా. ఏం చేసినావు? డౌన్లోడింగ్. ఓకే. చేసుకున్నా కదా. అప్పటి నుంచి అప్పుల మీద ఇంట్రెస్ట్ పెడతలేను. అర్థం కాలే. అప్పుల మీద ఇంట్రెస్ట్ పెడతలేవు. ఓకే డన్. ఏమన్నా వ్యవసాయం, వీడియోస్. ఓకే. అయితే నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో నీకు తెలుసా రాజు? తెలియదు అన్న. నీ ఇన్స్టాగ్రామ్లో? నాకు అంత తెలియదు అన్న. అరే నీకు ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో విషయం నీకు తెలియదా? ఒకసారి చూడు ఎంతమంది ఉన్నారో, జల్దీ చూసి చెప్పాలి నాకు. 4047 అన్న. 4047. ఓకే. అయితే ఇప్పుడు 4047 మంది నేను ఎందుకు ఫాలో చేస్తున్నారని నీకు అనిపిస్తుంది రాజు? గుట్కలు మింగుతాయేమో రాజు క్వశ్చన్ అడిగితే. ఎందుకంటే ఎట్లా అనిపిస్తుంది నీకు 4047 మంది నిన్ను ఫాలో చేస్తున్నారు? ఒకవేళ వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలంటే మరి పిలుస్తావా ఈరోజు అన్న 4000 మందిని? ఎక్కడికైనా రమ్మంటావా? వాళ్ళని ఫాలో చేసినందుకు నువ్వు రిటర్న్లో వాళ్ళకి ఏమి ఇస్తావు? అట్లా అంటున్నా. పెట్టాలని అనుకుంటున్నాను. పెడతాం అనుకుంటున్నావు. ఇంతసేపు ఎందుకు ఆలోచించినావు రాజు? అంటే పెట్టాలంటే ఇప్పుడు 2 ఉన్నాయి కదా అన్న. అవును. కొన్ని మనీ, అవును, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది అన్న మనీ. అవును. కానీ అన్నం ఇప్పుడు పెట్టినా ఎనీ టైం గుర్తుంటుంది. సో అన్నం పెట్టాలనుకుంటున్నావు. ఓకే. అట్లా పెట్టాలనుకుంటే ఏ రోజు పెడతావు రాజు? ఎప్పుడైనా సరే అన్న. అదేముందన్న, నాది ఒక్కరోజు పంట, ఒక 6 నెలల పంట కాదు నాది. అవును. అట్లా అయితే రాజు నీ లైఫ్లో ఇప్పుడు నువ్వు వీడియోలు చేసినావు, ఇదంతా బాగానే ఉంది. లైఫ్లో నీ లక్ష్యం ఏముంది? వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? బిగ్ బాస్. బా, ఇది కరెక్ట్గా ఇట్లా క్వశ్చన్ అనగానే ఆన్సర్ ఇది ఇచ్చినావు. సో నువ్వు బిగ్ బాస్ పోవాలి అంతేనా? బిగ్ బాస్ పోయిన తర్వాత నువ్వు గెలవాలి. సో గెలవడానికి నువ్వు ఏం చేయాలి? బిగ్ బాస్ పోవాలి. చెప్పు రాజు, దాంట్లో ఏముంది? అరే నన్ను ఇట్లా చూస్తావు. ఇప్పుడు గెలవాలంటే ఏం చేయాలి? బిగ్ బాస్ పోవాలి, అంతే కదా, ఆట ఆడాలి. అయితే సరే రాజు, ఇప్పుడు నీకు ఇప్పుడు ఎక్కువగా ఏమి ఇష్టం? ఫుడ్
ఫుడ్ అంటే ఆకుకూరలు అన్న. ఆకుకూరలు పాలకూరలు ఓకే. అవన్నీ అవి బాగా ఇష్టం. ఎక్కువ ఏం తింటుంటావు రోజు? నువ్వు మిరాజ్ అని చెప్పకు, తిండి ఫుడ్ చెప్పు. ఫుడ్ ఫుడ్ మళ్ళీ నువ్వు మిరాజ్ అన్నావు అనుకో మళ్ళా. చెప్పు. పాలకూర పప్పు మళ్ళీ ప్లస్ మొత్తం ఆకుకూరలు అన్న. పాలకూర, మెంతంకూర, గంగాల కూర, పుంటుకూర, మళ్ళీ చుక్కకూర, తోటకూర, మొత్తం ఆకుకూరలు ఎక్కువ. కూరలు ఎక్కువ తింటావు. అయితే రాజు నీకు బాడీ ఇట్లా ఉంది కదా, జిమ్ పోతుంటావా రాజు? వెళ్తాను. వెళ్తావా? అంటే రోజు పోతావా లేకపోతే ఎట్లా? ఏ టైంకి లేస్తావు, ఏ టైంకి జిమ్కి పోతావు? నీ ఫుడ్ డైట్ ఏముంటుంది అంటే? లేవంగానే పడిగడుపున ఫస్ట్ ఇక్కడ పచ్చి గుడ్లు తాగుతాను 3 పడిగడుపున. ఇప్పుడు తెప్పిస్తే గుడ్లు తాగుతా అంటే తాగాలి మరి. పక్కా నచ్చుతానా? షరతులు వద్దు. ఓకే తాగుతాను. ఓకే. ఎన్ని తాగుతావు రోజుకి? రోజుకు 6 గుడ్లు పక్కా తాగుతాను. ఎప్పుడెప్పుడు తాగుతావు 6 గుడ్లు? పొద్దుగాల పోతానన్న, పోయే ముందర తాగుతాను. మళ్ళా పోయి వచ్చినాక మళ్ళీ 3 తాగుతావు. అయితే చెప్పు, పొద్దున్న లేవగానే ఫస్ట్ గుడ్లు తాగుతావు, తర్వాత తర్వాత బ్రష్ చేస్తాం. ఓకే, బ్రష్ అయిపోతుంది. బ్రష్ చేసి మళ్ళీ తర్వాత అన్నం తిని టిఫిన్ పెట్టుకుని పనికి వెళ్ళి బాత్రూమ్ పోవా? బాత్రూమ్ అది ముందే పోతావు. ఓకే, డన్. అయితే మరి జిమ్ ఎప్పుడు పోతావు? జిమ్ 4 గంటలకే వెళ్ళిపోతా. అదే చెప్పు, కరెక్ట్ చెప్పు. పొద్దున్న ఏ టైంకి జిమ్ పోతావు? అయితే 3:30 వేస్తాను కరెక్ట్. ఓకే. ఫ్రెష్ అప్ అవుతా. ఓకే. పచ్చిగుడ్లు తాగుతా 3. జిమ్కి వెళ్తా. జిమ్కి వచ్చి మళ్ళీ వచ్చి ప్లస్ మళ్ళీ 3 గుడ్లు మళ్ళీ తాగుతా. తాగి మళ్ళా ఒక 10 డిప్స్ కొడతా. కొట్టి అన్నం తిని వాడికి వెళ్తాను. ఎన్ని డిప్స్ కొడతావు రాజు నువ్వు అనుకుంటే? నేను అనుకుంటే ఒక 30 కొడతా నాన్ స్టాప్. 30 డిప్స్ కొట్టగలుగుతావు. నీ దగ్గర సత్తా. 30 డిప్స్ లాస్ట్ కొడదాం. డిప్స్ కొట్టాలి నువ్వు 30. అయితే ఓకే, డిప్స్ కొడతావు, ఇక పోతావు వస్తావు. అయితే ఈ ఎక్సర్సైజ్ని ఇంగ్లీష్లో ఏమంటారు? దీన్ని చేసేది ఇప్పుడు ట్రైనర్ వచ్చి చెప్తాడా నీకు? ఎవరైనా నువ్వే చేసేస్తావా లోపలికి పోయి? లోపలికి ఒక్కసారి వచ్చిన ఫస్ట్లో అంతే. ఇక నువ్వే చేస్తావు అనమాట. ఏం చేస్తావు రాజు? రోజు పోయి ఏం చేస్తావు జిమ్లో కామన్గా? రోజు ఏ దాని మీద ఎక్కువ వర్కౌట్ చేస్తావు? ఏ మజిల్ అంటే ఎక్కువ ఇష్టం నీకు? ఎక్కువ వదన్, అది నేను ఎక్కువ బరువు. ఏమేమి కొడతావు ఒకసారి చూపి. అర్థం కాదు. ఇప్పుడు ఎట్లా కొడతావు చూపి రాజు. ఇప్పుడు నేను ఇది ఉంది, దీనికోసం ఎట్లా కొడతావు? ఎట్లా అని చూపి అంటున్నా. ఈ లేపెట్లు ఉంటాయి కదా, అవును లెక్క. అవును పెద్దవి. అవునవును, అవి కొడతావు అనమాట. సో ఇట్లా బాడీ ఉండాలంటే ఏమేమి చేయాలి? ప్లస్ టిప్స్. మళ్ళీ ఇప్పుడు హైట్ ఉంది కదా. అవును. మన చైర్ హైట్ అయినా లేకుంటే మన బైక్ పెట్టుకున్న దాని మందం ఉన్నా ఏం కాదు. ఓకే. దాని మించి ఒక 5 డిప్స్ పెట్టినా రోజుకు సరిపోతుంది అన్న. రోజుకి 5 డిప్స్ సరిపోతుంది. బాడీ ఇట్లా ఉంటుంది. ఇక తర్వాత పొద్దున్న లేచి 3 గుడ్లు తినాలి, టిఫిన్ చేయాలి, మిరాజ్ అది నీదిగా ఇక తినాలి, చేయాలి. ఇట్లుంటే బాడీ నీకు ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే. అయితే రాజు ఇప్పుడు కొత్తగా ఇంకా వీడియోలు పెట్టారు. మీ డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా నీ దగ్గర? అవునా? ఇంకా చాలా ఉన్నాయా? ఏదన్నా ఒక్కటి మా ప్రేక్షకుల కోసం. మొన్న నన్ను ఒకడు అన్నాడు, అరే ఈ చిన్న బండి తీసుకున్నావరా, పెద్ద బండి తీసుకుంటే స్టైల్కి బాగుండు కదరా అన్నాడు. అయితే నువ్వు స్టైల్ చూస్తున్నావురా, కానీ నేను నా వర్క్ నా వ్యవసాయానికి చూసుకుంటుండ్రా. మీకు గుద్దబలిసిర్రు, మీకు తిరుగుతానికి సెట్ అవుతుంది, అది నాకు తిరుగుతానికి సెట్ కాదు అని చెప్పి నేను అన్నా. ఒక డైలాగ్ ఉన్నది, అనలేవు డైలాగ్ ఉన్నది, అది చెప్తావు. ఎప్పుడు చెప్తావు? చెప్తాను టైంలో. ఇప్పుడు ఒక వీడియో మా ముంగట అంటే వీడియో చాలా మంది అనుకుంటారు అసలు రాజు ఎట్లా వీడియోలు చేస్తాడు అని తెలియాలి. వీడియో అది నడవని నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో తీసి ఇప్పుడు పెట్టు. అసలు ఎట్లా చేస్తాడు రాజు, ఎడిటింగ్ ఏమైనా ఉంటుందా, ఏముంటుంది అనేది తెలియాలి అందరికీ. ఇప్పుడు వీడియో అప్లోడ్, మన వీడియోలోనే వీడియో అప్లోడ్ అయిపోవాలి. తీసుకో, ఇట్లా పెడితే అందులో కూడా కనబడుతుంది. ఇప్పుడు ఇంకా కెమెరాలు కూడా చూసుకొని మంచిది అట్లా ఒత్తుతాడు. ఓకే. అరే కొత్త బండి కొని నువ్వు పండగ పెడుతున్నావా? నేను పల్సర్ ఇచ్చినానుకో తొక్కిచ్చి పాడుతుంటారా, సాలే సబేలే జైలు అంటారా బాబు, తెలుసుగా, తగ్గేదే లేదు.
రాజు డేంజర్ అంటారా భయ్యా స్మైలీ 1 2 3 ఓకే. అది ఎట్లా అప్లోడ్ చేసేస్తావా? సెండ్ కొట్టిస్తాను. సెండ్ కొట్టు, నెక్స్ట్ కొట్టు. చింటుగాడు ఫేమస్ అవుతాడు ఈరోజు. చింటుగాడు పడ్డాడు ఇలా. షేర్ అంతేనా? ఓకే, అది అప్లోడ్ అయిపోతుంది. అయితే నిన్ను బాగా బాధ పెట్టిన కామెంట్ కానీ ఇదేంది రాజు? కామెంట్ చదువుతావా? మనకు అంత చదువు రాదు. ఓకే. అయితే ఎవరైనా చెప్తుంటారా ఇట్లా తిడుతున్నారు నిన్న అని చెప్పి? చెప్తే ఎట్లా ఎట్లా రోజుకి ఎన్ని ఫోన్లు వస్తున్నాయి రాజు నీకు ఒక రోజుకి? ఇక వర్క్ చేసుకోలేకుండా వస్తాయన్న ఒక్కోసారి. అంటే అందాజు ఎన్ని వచ్చి ఉండొచ్చు? ఒక్కడే గుంపు, ఒకటే గుంపులకి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి. ఒక్కడే గుంపు ఉంది కానీ ఇప్పుడు సిమ్ బ్లాక్ వచ్చినా అన్న, అవును, ఇంకో సిమ్ లెక్క ఫోన్ చేస్తారు. ఆ సిమ్ బ్లాక్ వచ్చినా ఇంకో సిమ్ లెక్క చేస్తారు. అది కుదరదని చేస్తారు. నాకు వర్క్ చేసుకోకుండా ఇక ప్లేస్ పని చేసుకోకుండా. అయితే నువ్వు ఎప్పుడో పడుకుంటే మీ అమ్మగారు ఫోన్ లిఫ్ట్ చేసిరంట కదా? లిఫ్ట్ చేసాను. ఏమైంది అప్పుడు? ఏం జరిగింది అసలు? నువ్వు ఎప్పుడు ఏ టైంకి ఫోన్ వచ్చింది? నువ్వు ఎప్పుడు పడుకున్నావు? అంటే నేను బైక్ వరకు వచ్చి మోటార్ బంద్ చేసి ఇంటికి పోయి అన్నం తిని పండుకునే వారికి 1 గంట అయిందన్న. నేను కరెక్ట్ పండుకునే వారికి. ఓకే. 2ంటికి ఫోన్ వచ్చింది. 2ంటికి ఫోన్ వచ్చిందని అమ్మ లేపిందట. నేను పండుకున్నా ఆల్రెడీ. మళ్ళీ పొద్దున్న లేవలే కానీ అని చెప్పి పండుకున్నా. అయితే అమ్మని గలీజ్ మాటలు తిట్టిరంట లంచ్ వరకు. నువ్వు రిటర్న్ ఫోన్ చేసినావు వాళ్ళకి? ఫోన్ చేస్తే నా ఫోన్ లేపుతాడు. ఇక మళ్ళీ వాళ్ళే చేస్తారు కానీ నేను చేస్తే మళ్ళీ లేపుతాడు. చెప్పు, ఫోన్లు గిన్లు చేయకుండా రా అని చెప్పు. కెమెరాలో చెప్పు, మన కెమెరాలో చాలా మంది చూస్తారు. బ్రో ఒకటే విషయం చెప్తున్నా, నాకైతే ఫోన్ చేయకుండా బ్రో ప్లీజ్. అన్నలకి తమ్ముళ్ళకి అందరు కలిపి చెప్తున్నా. బ్రూ అంటే ఏంది? అన్న. బ్రూ అంటే అన్ననా? ఓకే, అదే బ్రూ అంటున్నావు కదా, దానికి అర్థమైందని అట్లా అని. సరే, అయితే రాజు ఇప్పుడు నువ్వు రీసెంట్గా ఒకటి డైలాగ్ కొట్టినావు కదా, ఏమని? అదే నేను పగబడితే వెంటాడి చంపుతా అని చెప్పి ఒక డైలాగ్ కొట్టినావు ఏదో. అంటే ఎవరి మీద పగ ఉంది రాజు నీకు? అంత కోపం ఎవరి మీద? ఎందుకు అట్లా డైలాగ్స్ కొడుతుంటావు? అంటే స్టోరీలో అట్లా తీస్తురుగా అన్న. స్టోరీలా? అదే దాన్ని ఏమంటారు, ఏమో అంటారు దాన్ని. చెప్పు, ఏంగా చెప్పు. ఈ ఫోన్ లో ఒకటి గుద్దలదమ్మ ఒకటి ప్లేస్ స్టోరీలు అన్నావు దాని గురించి. స్టోరీలా? ట్రోల్సా? అబ్బా అద్దిరా కథ. ఓకే, నేను స్టోరీలు అంటే ఏందో అనుకుంటాను. ఓకే, ట్రోల్స్ చేస్తున్నారు. ట్రోల్స్ వాళ్ళ ఇష్టం ఉన్నట్టు పెడుతున్నారు. ఓకే. అరే నాకు దొరకాలి కానీ, అరే నువ్వు నా మీద ట్రోల్ తీస్తున్నావు, నువ్వు నా మీద ట్రోల్ తీస్తున్నావు కానీ నాకు దొరుకుతావు. దొరికినప్పుడు నేను పెట్టేది ఏడా చెప్పాలా? భూమిలో లేడా? మజా. సూపర్. నీ గుండెలో ధైర్యం ఉంది రాజు. అయితే ఇప్పుడు నిన్ను ప్రేమించిన అమ్మాయి మళ్ళా తిరిగి వచ్చి, రాజు నువ్వు ఫేమస్ అయిపోయినావు, రాజు నువ్వు ప్రపంచానికి పరిచయం అయినావు, రాజు నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే ఏం చేస్తావు? మనకొద్దన్నయ్య. ఎందుకు వద్దు రాజు? ఒక్క విషయం అన్న, ఇప్పుడు నాకు వచ్చింది. వచ్చింది. ఓకే, ఉంచినాం. ఉమ్మేసి మళ్ళీ తీస్తామా? తీయలేంగా. దిరా మైండ్ అంటే సూపర్. ఓకే, ఉమ్ముని తీసుకురాలేం రిటర్న్. మన మైండ్ లో తీసేసింది కదా, తీసేసినట్టే ఇక దాన్ని మళ్ళీ తిరిగి అతికియలేవు. ఓకే. ఎన్ని ఇయర్స్ అయింది రాజు నువ్వు బ్రేకప్ అయిపోయి? చాలా రోజులు అయితే అన్న. ఇది 2000 చెప్పు. 2000 అంటే 23 సంవత్సరాల కింద. అది నెక్స్ట్ 2 పదాలు ఉన్నాయి, ఇంకేం చెప్తాడు చూద్దాం. చెప్పు. 16 అన్న. 2016. ఇంగ్లీష్ తెలుగు ఎట్లా కలిపి చెప్తారా? 2015 మొత్తం మీద. దాన్ని ఇంగ్లీష్ లేపు. 2000 దుంగ చెప్పు ఏం కాదు. 2000 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అమ్మా ఫస్ట్ నుంచి రావాలి. మళ్ళీ ఏదైనా కూడా మళ్ళీ 1 నుంచి వస్తే సెట్ అవుతుంది మనకి. నైస్. అయితే రాజు, సరే నీ మీద ట్రోల్స్ అవుతున్నాయి, నువ్వు వాళ్ళని తిడుతున్నావు, రిటర్న్లు ఫోన్లు చేస్తున్నావు, అంతా అయిపోయింది. ఓకే, సిమ్ మార్చేయచ్చు కదా? సిమ్ మార్చితే ఇప్పుడు బ్యాంకి అదే ఉంది అన్న. దేనికి? బ్యాంకి. ఓకే, బ్యాంకు. ఓకే, తర్వాత బ్యాంకు దానికి ఉంది. మా ఇంట్లో ఆధార్ కార్డు మొత్తం లింక్ దానికి ఉంది. అరే ప్రతి ఒక్క దానికి ఉన్నాయి అన్న. ఎట్లా మారుస్తామన్నా? ఫోన్లు చేసుడు బంద్ చేయండి పోయి. ఎందుకు ఇట్లా దమ్ చేస్తూ? ఆయనకు ఉన్నాయన్నీ దానికే కనెక్షన్ ఉన్నాయంట పాపం.
ఇప్పుడు సిమ్ మారుస్తా ఒక విషయం, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కలెక్షన్ తీసుకురావాలంటే మళ్ళీ నుంచి చేస్తాను. అప్పుడు పెడితే అప్పుడే చుక్కలు చూసిన కనెక్షన్ అదే కల్పనీకే నంబర్ లింకులు కలుపుతానికి వెళ్ళి చుక్కలు చూసిన. మళ్ళీ ఇది ఉన్నది ఇప్పుడు దింకొని లేని దోలాడు అంటే ఎట్లుంటుంది? లేదు దీని ఇన్కమింగ్ కాల్స్ బంద్ చేసుకోవచ్చు, అది ఏది ఉందో దాని ఉపాయం కడదాం ఏదో ఒకటి. అయితే సరే రాజు, ఇప్పుడు నేను నీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతా, దానికి నువ్వు ఆన్సర్లు ఇవ్వాలి. మరి ఇప్పటిదాకా ఏం చేసినావు అన్న నాకు ఇప్పటిదాకా కూడా క్వశ్చన్లు అడిగిన. ఓకే, సో రాజు ముందుగా నువ్వు ఒట్టేసి నిజం ఇప్పటి ఏమంటారు అడిగిన దానికి అన్నిటికీ కరెక్ట్ ఆన్సర్ ఇస్తా అని చెప్పి ఒట్టేయాలి ఫస్ట్. ఓకే డన్ అన్న. ఒట్టేస్తావా? ఎవరి మీద వస్తావు? ఎవరంటే ఇష్టం నీకు బాగా? ఫాదర్ని తెలుగులో ఏమంటారు? నాన్న. మదర్ని తెలుగులో ఏమంటారు? మమ్మీ. ఇట్లాంటి పర్ఫెక్ట్ ఉన్నాడు రాజుభాయ్. సరే, అయితే నీ క్వశ్చన్స్ నేను ఇప్పుడు వేస్తాను అనమాట. క్వశ్చన్స్ అన్నిటికీ పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి, ఓకేనా? ఓకేనా. ఒక్క నిమిషం ఉండు. ఎయ్యిరా, నేను నిజం ఆన్సర్ ఇస్తాను, ప్రమాణం వేయాలి. నిజం ఆన్సర్ ఇస్తావు, ఓకేనా? ఇవి గూగుల్లోకి వెళ్ళి పెద్ద క్వశ్చన్లు ఇవి, చాలా జాగ్రత్తగా ఆన్సర్ ఇస్తారా, పర్ఫెక్ట్ నిజం ఆన్సర్ ఇవ్వాలి. అబద్ధం చెప్తే దొరికిపోతావు. అదే బ్రా, ఒక సినిమాలో హాలీ ఉంటాడు కదా, మిషన్ చెప్తాడు చూడు, అట్లా చెప్తారు ఇప్పుడు మిషన్ పబ్లిక్ చెప్తారు. ఓకే, రోజుకి మిరాజులు ఎన్ని తింటావు? రోజుకి ఎన్ని తింటానా? ఒక పొట్లము అంటే ఇప్పుడు ఒక పొట్లం తీసుకుంటా, నాకు 3 రోజులు వస్తా అన్న. 3 రోజులు 4 రోజులు పక్క వస్తుంది. ఓకే, అయితే ఏ బ్రాండ్ మందు తాగుతావు? మందు అలవాట్లేదు అన్న, బీరు. ఓకే డన్, చలో డన్. మందు వేరు బీర్ వేరు, అవును. అయితే బీర్ ఏ బ్రాండ్ బీర్లో ఏది తాగుతావు? ఏ బీర్ తాగుతావు? కింగ్ ఫిషర్. డన్. అయితే కింగ్ ఫిషర్ స్ట్రాంగా లైటా? లైట్ అన్న. ఎన్ని లైట్లు తాగుతావు? ఒకటే అన్న. నిజం చెప్పు రాజు. ఒకటే అన్న. ఊర్లో మీ దోస్తులను అడిగిన అన్ని చెప్పేస్తారు ఇప్పుడు. అడిగన్న, కాకపోతే ఒకటే. ఏమైనా ఎక్కువ దాతులున్నాయి అనుకో 2, లేకపోతే లేదు. ఓకే, రాజు వర్జిన అంటే అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఎట్లా వివరించాలి నీకు? ఓకే సరే, ప్రయత్నం చేస్తా. అయితే ఇప్పటి వరకు ఎవరినన్నా కలిసినావా? నన్ను కలిసినవా రాజు? ఇప్పుడు కలిసిన, దీనికన్నా ముందు. ఎట్లా కలిసిడు? అట్లా కలవలే. ఎట్లా చెప్పు రాదు? ఇప్పుడు నీకేం అర్థమైంది చెప్పాలి నాకు. నీకేం అర్థమైంది చెప్పు. అంటే నువ్వు ఇంకో వేరే తిరగబోతున్నావు అన్న. ఏ తిరిగా? ఏ స్టెప్? ఆ స్టెప్ నేను చెప్పలేదన్న. గలీజ్ అది. గలీజ్. ఆ గలీజ్ కలవలేవు, ప్రమాణం చేసినావు రాజు. గలీజ్ మనకు తెలియదు అన్న. ఓకే, సో కలవలేవు ఫైనల్గా అయితే. ఓకే సరే, అయితే రాజుకి ABCDలు వస్తాయా? మొత్తం అయితే రావా అన్న? మొత్తం ఎంతవరకు వస్తే అంతవరకు చదవండి. సరే చదువు, గూగుల్ చెప్తుంది, నేను చెప్తలేను. అది నువ్వు ఆన్సర్ ఇస్తే అదే నాకు క్వశ్చన్ ఇస్తుంది. ఎంతవరకు వస్తే అంతవరకు చెప్పు పోయి, దాంట్లో తప్పే. మరి మొత్తం చెప్తే ఇంకేం మధ్యలో 2-3 అక్కడక్కడ మిస్ అయినాయి, పోతున్నాయి. అవి పెద్ద టెన్షన్ లేదుగా, చదువుకోలే. అదే ఇప్పుడు నేను అడిగింది ఉన్నట్టు చెప్పేసి అయిపోయింది, దాంట్లో ఏం టెన్షన్ లేదు. ఓకే డన్. అయితే రాజుకి లవ్వర్ ఉందా? ఇదైతే ఇంతకుముందు చెప్పినావు కదా, రాజుకి లవ్వర్. ఇప్పుడు ప్రజెంట్ నీకు లవ్వర్ లేదు. ఓకే, రాజుకి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడు? ఇంకా టైం ఉందన్న. ఎప్పుడు? నీ వయసు ఎంత ఇప్పుడు? అది 24 అన్న. 2000 అంటే నేను అదే మళ్ళీ 20,000 అన్న. ఓకే, నీ వయసు ఎంత ఇప్పుడు? 2000 పుట్టినా అన్న. 2000లో పుట్టినావు అంటే 23, 24. బర్త్డే డేట్ ఎప్పుడు? శివరాత్రి. అంటే శివరాత్రి కాదన్నా, బర్త్డే డేట్ చెప్పానా? బర్త్డే డేట్ అంత ఐడియా లేదన్న. అరే అంత ఐడియా లేదన్న. కేక్ కట్ చేసినావు ఎప్పుడన్నా? కట్ చేసినావు, ఫోటోలు చూసినా నేను. ఐడియా లేదంటున్నావు మళ్ళా, దొంగ ఉన్నావు. చెప్పు, అర్ధగంట అవుతా చెప్పు. శివరాత్రి రోజే అన్న. అంటే అది ఏ తారీఖు వచ్చిందో కూడా నాకు అది
పుట్టినప్పుడు మనకు సర్టిఫికేట్ ఇస్తారంట అన్న. సర్టిఫికేట్ అది పోయింది. పోయిందా? కానీ నా మైండ్లో ఒకటే ఉంది, శివరాత్రి రోజు పుట్టినా కాబట్టి మా మామ కూడా శివరామరాజు అనే పెట్టిండు పేరు. శివరామరాజు, ఓకే, సినిమా పేరే పెట్టిండు. సినిమా పేరు పెట్టాడు. కానీ నేను కూడా జరుపుకునేది శివరాత్రి రోజే కేక్ కట్ చేస్తాను. సరే, ఓకే, డన్. శివరాత్రి ఉందంటే ఆ రోజే బర్త్డే. అయితే శివరాత్రి వచ్చిందంటే నా బర్త్డేనే. ఓకే, అయితే నీకు ఇష్టమైన దేవుడు శివుడు. శివుడేనా? ఓకే, సూపర్ సూపర్. సో అట్లా ఇక శివుడు శివరాత్రి అంతా కలిసి వచ్చినాయి. సరే, అయితే రాజు, ఓకే, అయితే రాజు నెలకి ఎంత సంపాదిస్తాడంటే 30,000 అని తల్లికి పిల్ల అన్నట్టు పోతున్నాయి అన్నావు ఇంతకుముందు. సరే సరే, అయిపోయినాయి. అయితే రాజు, ఇప్పుడు నీ లైఫ్లో ఫైనల్గా డ్రీమ్ ఏంటంటే బిగ్ బాస్ అంటున్నావు కదా, ఒకవేళ బిగ్ బాస్ పోకపోతే నెక్స్ట్ డ్రీమ్ ఏముంది? కానీ పోవాలని అనుకుంటున్నాను, పక్కా పోవాలనుకుంటున్నావు. ఎవరు చెప్పారు రాజు బిగ్ బాస్ పోతే బాగుంటుందని? నాకు ఎవరు చెప్పలేన్న, నా మనసులో నేనే అనుకుంటున్నాను. బిగ్ బాస్లో పొలం ఉంటుందా రాజు దున్న నీకే? పొలం లేకున్నా అది వేరే ఉంటుంది. బిగ్ బాస్లో పైసలు ఇవ్వకపోతే ఏం చేస్తావు మరి? రూపాయి ఇవ్వకున్నా సరే అన్న. అప్పులు ఉన్నాయి కదా రాజు? అప్పులేముందన్న, కాకపోతే రైతు పేరు అనేది జర పైకి రావాలి మెయిన్. బిగ్ బాస్ ఎన్ని రోజులు ఉంటుంది రాజు? నాకు కూడా అంత ఐడియా లేదన్న. 1000 రోజులు ఉంటుంది బిగ్ బాస్. ఎట్లుంటావు రాజు 1000 రోజులు? 1000 రోజులు అంటే ఎన్ని రోజులు? సంవత్సరం ఎన్ని రోజులు ఉంటాయి రాజు? అరే చెప్పు, అరే సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయంటే తెలియదు అంటావు. సరే, నీకు ఎన్ని రోజులు అనిపిస్తే అన్ని రోజులు చెప్పు. ఒక సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి? మస్తు ఆలోచిస్తావు. 10 నెలలు, ఓకే. రోజులు చెప్పు, రోజులు. రోజులు అంటే చెప్పలేము అన్న, రోజులు అంటే చెప్పలేము. ఎన్ని నెలలు ఉంటాయి? ఒక అందాజా అయితే 10 అనుకుంటున్నాను. 10 నెలలు ఉంటాయి. ఆ నెలల పేర్లు ఏంటి? జనవరి, ఫిబ్రవరి అంటారు కదా. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. చెప్పు నేను లెక్క పెడతా. చెప్పు రెడీ. 1 2 3. జనవరి, మెల్లగా చెప్పు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, అక్టోబరు, మిరాజ్, చెప్పు. అక్టోబర్, డిసెంబర్. 10 అయినాయి చూడు, బరాబర్ అయిన లెక్కకు 10 చెప్పుకున్నాడు. ఇంకా 2 గాలికి. సరే, అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. 12 మొత్తం. 10 కాదు 12. రెండుట్లోనే పోయింది, ఏం పెద్ద టెన్షన్ లేదు. 10 అయితే పర్ఫెక్ట్ చెప్పినావు. ఓకే, డన్. అయితే రాజు, ఇప్పుడు మళ్ళీ నిన్ను చదివిపిస్తా అని అంటే చదువుకుంటావు రాజు? ఇంట్రెస్ట్ ఉందా? అసలు నువ్వు ఎందుకు చదువును ఆపేసినావు 5వ తరగతిలో? అంటే అప్పుడు ఇంట్లోకి వెళ్ళాకనా? ఇంట్లోకి వెళ్ళాకనా అంటే ఇంట్లోకి వెళ్ళకనా? ఓకే ఓకే, ఇంట్లో పైసా కష్టం ఉండి పని ఆపేసి చదువు ఆపేసి పని చేస్తున్నావు. ప్లేస్ తనని చదివించి నేను పని చేసుకుంటా, ఆయన చదివించుకుంటూ వచ్చినావు. ఓకే, సరే, ఓకే రాజు, థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. నువ్వు టైం అడగంగానే వ్యవసాయం పనున్నా కూడా నాకు విలువైన సమయం ఇచ్చి ఇంటర్వ్యూ నువ్వు కూర్చున్నందుకు. అండ్ ఒకవేళ ఇంటర్వ్యూలో నేను కొంచెం అక్కడిక్కడ మాట్లాడినా కూడా నాకు క్షమించు. కేవలం అంటే నా ఇంటెన్షన్ ఒకటే ఏంటంటే, సరే ఇప్పుడు నేను నీతో ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నా, నేను నీతో ఇంటర్వ్యూ చేయాలనుకుంటే నువ్వు ఎక్కువ మాట్లాడలేవు, కానీ నీ దగ్గర ఉన్న కొన్ని మాటలల్లో ఏదో ఒక విధంగా ఫండ్ జనరేట్ చేయాలి. ఫండ్ జనరేట్ చేయడం అంటే 10 మందిని నవ్వించడం అనమాట. ఆ నవ్వు కోసం మాత్రమే నిన్ను కొంచెం అట్లా కించపరిచి మాట్లాడినా, కాకపోతే నిన్ను అవమానించడానికి కాదు, ఇంకోటి కాదు. బట్ ఏదో ఒక విధంగా అంటే మనిషికి ఏదో ఒకటి సాధించాలన్న సంకల్పం ఉండాలి అనే ఒక మంచి ఆలోచనతో ముందుకు వస్తున్నావు. నీ వల్ల 10 మంది నవ్వుకుంటున్నారేమో, నవ్వుకున్నా పర్లేదు, కానీ నిజానికి చెప్పాలంటే నువ్వు ఒక 10 మంది నవ్విస్తున్నావు అంటే దానికన్నా మించిన అదృష్టం లేదు. ఎందుకంటే ఈరోజు 1 కోటి రూపాయలతోటి మంచి ఆరోగ్యం సమానం అనమాట. 1 కోటి రూపాయలు ఉన్నా మంచి ఆరోగ్యం ఉన్నా 1 కోటి రూపాయలు ఉన్నట్టే. అలాంటి ఆరోగ్యానికి నవ్వు ఎంతో ముఖ్యము. అలాంటి నవ్వు నీ వల్ల నవ్వుగలుగుతున్నారు. సో నువ్వు అద్భుతంగా 10 మంది నవ్వించగలుగుతున్నావు కాబట్టి నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ రాజు. మళ్ళీ ఒకసారి ఏమని చెప్దాం, లాస్ట్కి ఇద్దరం కలిసి ఒక డైలాగ్ చెప్పి ఎండ్ చేద్దాం. చెప్పు, డైలాగ్ చెప్పి ఇక్కడ చెప్పు, నేను ఆడే చెప్తా. చెప్పు చెప్పు చెప్పు. ఎక్కుతున్నా, శిఖం ఎక్కుతున్నా, ఇప్పుడు ఎక్కేస్తుంది. ప్రాక్టీస్ చేస్తున్నా సార్.
అరే వీడియోలు తీసినామని ఇప్పుడు టీవీ ఛానల్ వీడియో తీసినామని నీకు కళ్ళ మంట లేచిందేమో, కానీ ఇంకా నిన్ను ఇంకా దొక్కేస్తారు. అరే తెలుసుగా వస్తే బెల్లే జైలు అంటారా బాబు. రాజు డేంజర్ స్మైలీ 1 2 3 అది సూపర్. సో ఫైనల్ గా నేను పబ్లిక్ కి చెప్పాలనుకుంటుంది ఒక్కటే, సరే ఇంటర్వ్యూ తీయడానికి కారణం ఏంటంటే సరే కొంచెం డిఫరెంట్ గా తీద్దాం, కొంచెం మనం కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది, దీనివల్ల 10 మంది నవ్వుకుంటారనే విషయం నాకు చాలా స్పష్టంగా అర్థమయ్యి సరే మనోని కూడా ఒక ఆశ ఉంది ఇంటర్వ్యూలో కూర్చోవాలి మాట్లాడాలని, ఎందుకు ఆశని నెరవేర్చోదని ఒక ఇంటెన్షన్లో నెరవేర్చినాము. అండ్ దాంతోపాటు నేను ఎవరైతే మనోడిని తిడుతున్నారో వాళ్ళకి చెప్పాలనుకుంటున్నా, ట్రోల్ చేయండి తప్పులేదు, ట్రోల్స్ అనేవి చాలా కామన్గా ఎవరన్నా మనిషి కొంచెం అటు ఇటు మీడియాలో చేసినప్పుడు, ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాస్లో చేసినప్పుడు ఆ మనిషిని కొంచెం మాట్లాడి నవ్వుకుంటారు 10 మంది, అది బాగానే ఉంది. కానీ ఫోన్ చేసి అమ్మ నాన్నలను తిట్టడం కానీ ఇలాంటివి దయచేసి చేయకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి వాళ్ళకంటూ తల్లిదండ్రుల మీద ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుంది. ఒక మూగజీవి కుక్కకే తనను కన్న తల్లి మీద ప్రేమ ఉంటుంది. అలాంటిది మనిషి పుట్టుక పుట్టినాము, మనకంటూ మన తల్లి మీద ఎందుకు ప్రేమ ఉండదు? ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. దీనిలో ఒక విషయం అన్న, చెప్పు. మనిషికి నిశ్వాసము ఉండదన్న, విశ్వాసం ఉండదు. మనిషికి పెట్టి అన్నం అదే కుక్కకి పెట్టు, నువ్వు కొన్ని సంవత్సరాలకు వచ్చినా కుక్క నిశ్వాసం తప్పితే నా మేడ మీద తలకాయ తప్పినట్టే అన్న. అదే కుక్కకున్న నిశ్వాసం మనిషికి లేదా అన్న ఈ కాలంలో మెయిన్ అయితే. అది నా ఆన్సర్. సో అంటే ఓవరాల్ ఇంటెన్షన్ అదే అనమాట. సరే మనం తనని చూసుకొని 10 మంది నవ్వుకుంటున్నాము, 10 మందికి షేర్ చేసుకుంటున్నాము, అక్కడ వరకు బాగుంది. కానీ దయచేసి వాళ్ళ పర్సనల్ లైఫ్, తన తల్లిదండ్రులను కూడా, తన తల్లి ఏం చేసిందని తన తల్లిని తిడుతున్నారు, కాల్స్ చేసి నైట్ టైమ్స్లో వాళ్ళ మమ్మీ లిఫ్ట్ చేస్తే వాళ్ళ మమ్మీని కూడా తిడుతున్నారంట. దయచేసి ఆ పని మాత్రం చేయకండి. ట్రోల్స్ అంటే చలో హెల్దీ ట్రోల్స్ ఉండడంలో ఏం తప్పులేదు. ఇప్పుడు కొంతమంది ట్రోల్స్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళు ట్రోల్స్ చేయొచ్చు, తప్పులేదు. కానీ మరీ దారుణంగా తల్లిదండ్రులను విమర్శించి తల్లిదండ్రులను అవమానపరిచి తిట్టేంత వరకు మాత్రం వెళ్ళొద్దని కోరుకుంటున్నా. అండ్ ఈ ఇంటర్వ్యూలో ఏమైనా తప్పుగా మాట్లాడినా లేకపోతే ఇంకేమన్నా అనిపించినా కూడా క్షమించండి. జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఇది ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ, 10 మంది చూసి నవ్వుకోవాలి అనే ఒక ఇంటెన్షన్తో ఇంటర్వ్యూ తీసిన. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని ఇంటర్వ్యూస్, ఇలాంటి ఇంటర్వ్యూస్తో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్, వేదాంత్. అసలు ఆ రోజు ఏమైంది? మీ కొడుకుని ఎవరు తిట్టిర్రు? ఎవరు ఫోన్ లిఫ్ట్ చేసిర్రు? ఫోన్ నేనే ఎత్తిన. ఏమని ఎత్తిర్రు? ఏమని మాట్లాడిరు వాళ్ళు? హలో అన్న అంటే రాజు డేంజర్ అంటే ఎవరు చెప్పుర్రు అన్న అనగానే ఆడు లేడా ఎవరినా తెలియకపోయిండు అన్నాడు. అంటే మేము పొద్దుంతా చేసి వచ్చినాం బిడ్డ, బైక్ అడిగి పోయి వచ్చినాము. బైక్ అడిగి వచ్చిన మనసులో ఆశ పెట్టకూరు బిడ్డ అంటే మేము బీగేతందుకు రమ్మంటే వస్తాం కదా, అది ఎప్పుడు పీకుడు ముచ్చటానికి కోసుకుడు ముచ్చటే వస్తున్నాడు. మనిషి గాడిద అర్థం కాదు, చెప్తే మరి గలీదుగా బిడ్డ. అయితే మీ కొడుకుకి ఏమైందమ్మా? అంటే మీ కొడుకు ఎందుకు వీడియోస్ ఎందుకు చేస్తున్నా అడిగినావా? వీడియోలు ఎందుకు చేస్తున్నావు, ఎందుకు ఇట్లా తిడుతున్నా అడిగినావా? మీ కొడుకు వద్దు అని తిట్టినా గానీ నేను ఏం అడగలే బిడ్డ. వద్దు వీడియోలు తీయకని చెప్పినావు. మరి ఎందుకు అందరితో మాట్లాడాడు? అవసరమా? మరి మీ కొడుకు యాక్సిడెంట్ ఏమో అయిందంటు నిజమేనమ్మా? ఏమైందమ్మా యాక్సిడెంట్? ఎట్లా అయింది? అది కీసరా పోయేస్తుంటే ఏమైంది? ఎట్లా బైక్ పాలబండి గుద్దుకుంటారు. బైక్ మీద మనోడు ఉన్నాడా, పాలబండి మీద ఉన్నాడా? బైక్ మీద. అయితే అప్పుడు అయినప్పుడు ఏం జరిగింది? హాస్పిటల్ తీసుకెళ్ళిరా? ఎంత ఖర్చు అయింది అప్పుడు? వేల దాకా అయినాయి. అయితే డాక్టర్ ఏమన్నారు మరి? ఇప్పుడు కూడా పైపులు ఉన్నాయి ఇలా? ముక్కుల పైపులు ఉన్నాయి ఇంకా? అయితే ఇప్పుడు మీరు అంటే మీరు ఎవరెవరు పని చేస్తారమ్మా ఇంట్లో? నువ్వు చిన్న కొడుకు ఏం చేస్తుంటాడమ్మా? రాజు మంచిగా పని చేస్తాడా అమ్మా? చేస్తాడా? చేసిన కాడికి ఇస్తాడు, చేసి అడుక్కుంటాడు, మళ్ళీ ఇచ్చి 10 రూపాయలు అడుక్కుంటాడు. నాకు అవసరం ఉంది అంటే కష్టపడతాడు, నీకు పైసలు ఇస్తాడు, ఉన్న దాంట్లో ఏమైనా అడుక్కుంటాడు, నాకు కావాలని అడుగుతాడు. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఆయనని ఎందుకు తిడుతున్నారు పబ్లిక్? అసలు ఎందుకు ఇది అంతా జరుగుతుంది అంటే నీకు ఏమనిపిస్తుందమ్మా? బాగా అనిపిస్తుంది. అనిపిస్తుంది. అమ్మని అక్కని చెల్లెని అందరిని తర్వాయి పెడితే తిడుతురు బిడ్డ. ఇట్లా కూడా మనకు కూడా అమ్మకే పుట్టినాం కాబట్టి ఎందుకు మాట్లాడతారు అట్లా? కరెక్ట్ కరెక్ట్. మీరు అనుకున్నది కాక అమ్మలు అక్కయ్యలు ఏమంటారు బిడ్డ అని కూడా అన్న నేను. ఇప్పుడు ఆయన తప్పు ఉంటే ఆయన తిట్టాలి, అమ్మని ఆయన ఎందుకు తిట్టాలా? ఎవరైనా ఇప్పుడు నేనంటే నువ్వు అంటావు, ఎందుకు అంటారు బిడ్డ అని అన్నా గానీ నువ్వేవైతే అన్నాడు 2-3 సార్లు ఎవడేం పాడు. అయ్యో అంటే నువ్వెవరు మడి ఇక చేసినవరో మరి నువ్వేవైతే అంటారు అని నేను అన్నా. అయితే ఇప్పుడు మనోడు అంటే ఇప్పుడు బిగ్ బాస్ పోవాలి, సినిమాలకు పోవాలి, పెద్ద పెద్ద దాంట్లో పోవాలని అనుకుంటున్నాడు కదా, దాని గురించి ఏమంటావు మరి?
ఇక వాళ్ళ ఇష్టం బిడ్డ, కొడుకు ఆయన ఇష్టం, ఇక మనం చేసుకుంటా అంటే చేసుకొని అంటావు. బాగుపడేటట్టయితే చేసుకోండి. ఏమున్నా బాగుపడితే ముందుకు పోనంటు నువ్వు. అంటే పని అయితే మానే చేస్తాడు. చేస్తాడు. అయితే మీ అంటే వాళ్ళ తండ్రికి ఏమో చెట్టు మీద ఏమైందమ్మా, అదేమైంది? చెట్టు మీకెళ్ళి పడ్డాడు. ముందు మంచిగానే పని చేసుకుంటుండేనమ్మా. చేసిండు. ఇప్పుడు చెట్టు మీదకి వాడు ఎన్ని రోజులైందా? 3 సంవత్సరాల నుంచి ఏం పని జరగట్లేదు. ఈ ఎన్ను బొక్క ఇరిగింది, పక్కట ఇంకో బొక్కలు ఇరిగింది. ఇప్పుడు మొత్తం ఇంట్లోనే ఉంటాడు. ఉంటాడు కానీ అటు ఇటు తిరుగుతాడు బిడ్డ. తిరుగుతాడు. ఇక పని మాత్రము 2 కొడుకులు నువ్వు, 3 కలిసి చేసుకుంటారు. మీకు ఎంత పొలం ఉందమ్మా? మాకు ఎకరం ఉంది. ఎకరం పొలం ఉంది. ఇక దాంతో ఇప్పుడు బిడ్డ పెళ్లి చేసిరమ్మా? చేయలేదు. ఓకే ఓకే, సరే అమ్మా, సరే పని చేసుకోండి. మీరు పని చేసుకుంటా అంటారు కదా, కానీ మీరు ఎందుకు పోతే చేసుకుంటే మాకు కడుపు నిండుతుంది బిడ్డ, లేకపోతే నిండది. ఎంత ఉన్నాయి అమ్మ, అప్పులు ఎంత ఉన్నాయి? ఇక అప్పులు అంటున్న కాడికి ఉంటాయి బిడ్డ. ఇప్పుడు చెప్తే తీరుతాయా? ఎప్పుడు తీరే. మన రెక్కలు కష్టపెట్టుకోవాలి, చేసుకోవాలి. సరే అమ్మ, కానీ మొన్న కొనుక్కున్నాం ఇల్లు జాగా లేదా అని, మొన్న కొన్నాం 3 లక్షలు అయింది. ఇల్లు జాగా 3 లక్షలు పెట్టి కొనుక్కున్నారు మొన్న. అవి అప్పులే చేసిరా? అయితే మీరు ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడమ్మా? పుట్టి పెరిగింది ఎక్కడ? పీర్లపల్ల. ఇక్కడికి పెరగని బతకనికి వచ్చిరా అన్నట్టు, ఎట్లా అన్నట్టు? ఇదే ఊరా? మత్తగారు ఇదే ఊరు అన్నమాట. సరే అమ్మా. సో అదనమాట. సో వాళ్ళ తల్లిగారు చెప్తున్నారు కదా, తనకు వాస్తవానికి తను ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు తనకు యాక్సిడెంట్ అయింది. సో యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఎప్పుడు మళ్ళీ ఎప్పుడైంది యాక్సిడెంట్? సో తనకు యాక్సిడెంట్ అయిందనమాట. తనకు యాక్సిడెంట్ అయినప్పుడు తన కాలు కూడా విరగడం జరిగింది. అండ్ అదేవిధంగా ముక్కులో కూడా ఇదంతా కూడా పైప్స్ ఉన్నాయని చెప్పి చెప్తుంది వాళ్ళ మమ్మీ. సో యాక్సిడెంట్ అయినప్పుడు కూడా దాదాపు ₹1,00,000 ఖర్చు అయిందని చెప్పి చెప్తుంది. ఎంతోమంది ఎన్నో అప్పులు ఉన్నాయి, ఏదో ఉన్న కాడికి పొలంలో వాళ్ళే పని చేసుకుంటున్నారు. సో ఒక రోజు పూట గడవాలంటే ఖచ్చితంగా వాళ్ళ రెక్కలు ఆడాలి, వాళ్ళ డొక్కలు ఆడాలంటే రెక్కలు ఆడాల్సిన పరిస్థితి మనం ఇలా చూస్తూ ఉన్నాము. కానీ ఈరోజు తనకు వస్తున్నటువంటి బ్యాడ్ కామెంట్స్ కానీ ఇదంతా కూడా నేను ఇంతకుముందు కూడా అదే చెప్తా ఉన్నా. తననేమైనా తిట్టాలంటే వ్యక్తిగతంగా తిట్టండి, కానీ తన కుటుంబం, తన తల్లి ఫోన్ ఎవరు లిఫ్ట్ చేస్తే వాళ్ళని తిట్టడం కానీ, వాళ్ళ తల్లిని తిట్టడం కానీ ఇలాంటివి చెయ్యకండి. సో ఒక్కసారి రాజు, మీ అమ్మగారు మాట్లాడేది కాబట్టి ఒక్కసారి అమ్మగారి పైన నీకున్న ప్రేమ గురించి ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయి. మీ మమ్మీ అంటే నీకు ఎంత ఇష్టం? చాలా ఇష్టం, చెప్పలేను అంత. సో నీకు యాక్సిడెంట్ అయినప్పుడు కానీ లేకపోతే కష్టాల్లో ఉన్నప్పుడు కానీ మీ అమ్మగారు ఎట్లా నేను చూసుకునేవాళ్ళు, ఎట్లా ఉండేది? బాగానే చూసుకునేది. ఎంత ఆపదలు ఉన్నా సరే ఫస్ట్ ఉండేది. సతాయిస్తావా అమ్మని, లేకపోతే మంచిగానే ఉంటావా? మంచిగా చూసుకుంటాను. మంచిగానే చూసుకుంటావు. మరి ఇప్పుడు ఈ వీడియోలు ఆపేస్తావా, ఇంకా తీస్తావా? ఇట్లా తిడుతుంటే నీకు ఏమనిపిస్తుంది? ఇక నా రోడ్ పండి కుక్కర్ నిన్ను అడుగుతలేవు, నేను చేసే పని నేను చేస్తా. వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకొని కానీ అయితే వీడియోలో అయితే ఆపవు. సో ఫైనల్గా నీ డ్రీమ్ ఏముంది, నీ లక్ష్యం ఏముంది రాజు? బిగ్ బాస్కి వెళ్ళాలని నీ లక్ష్యం ఉందన్నమాట. ఎట్లా, ఏ విధంగా వెళ్దాం అనుకుంటున్నావు? పల్లవి ప్రశాంత్ ఒక రైతులాగా బిగ్ బాస్కి వెళ్ళిండు, నువ్వే విధంగా వెళ్దాం? అయితే అన్న నువ్వు కూడా ఒక రైతులాగానే బిగ్ బాస్కి వెళ్దాం అనుకుంటున్నావు. సో మొన్న రీసెంట్గా బిగ్ బాస్ చూసినావా రాజు? అంటే పల్లవి ప్రశాంత్ ఆట చూసినావా? చూసినా. నీ పల్లవి ప్రశాంత్ అంటే ఎట్లా అనిపించింది? మరి ఒక రైతులాగా, ఒక తోటి రైతు, నీలానే పనిచేస్తున్నటువంటి ఒక తోటి రైతు బిగ్ బాస్ వరకు వెళ్ళడం ఎట్లా అనిపిస్తుంది? ఒక గొప్ప తీరు అనిపిస్తుంది. కానీ ఒక్కడు అంటారు రైతా అని అంటారు, కానీ రైతుకు తిప్పాల రైతుకే తెలుసు అన్న, బయట కొబ్బరి. ఇప్పుడు ఒక గుండు తీసుకొని నెత్తి మీద పెట్టుకోవడానికే తెలుస్తుంది దాని వదన. అవునవును, ఉట్టనికే తెలుస్తుంది అన్న అది. సో ఒక రైతు కష్టం రైతుకు మాత్రమే తెలుస్తుంది అంటావు. సో ఇప్పుడు బిగ్ బాస్ పోయి నీ లక్ష్యం ఏముంది రాజు? ఇప్పుడు బిగ్ బాస్ పోయి ఏం సాధిద్దామని బిగ్ బాస్ పోవాలనుకుంటున్నావు? అంటే ఒక రైతు పేరు నిలబెడదామని ఆశ అన్న. ఒక రైతు పేరు నిలబడదామన్న ఆశతోటి బిగ్ బాస్ కోరుతున్నావు. సో ఇప్పుడు నీ వీడియోలు లక్షల మంది షేర్ చేస్తుంటారు, 1000 మంది చూసి నవ్వుకుంటుంటారు, కానీ ఫాలోవర్స్ మాత్రం 4000 పైచిలుగా ఉన్నారు. కారణం ఏమనిపిస్తుంది రాజు? చూసిన వాళ్ళు ఎందుకు నిన్ను ఫాలో చేయట్లేదు అనిపిస్తుంది? ఐడియా లేదు. ఓకే. సో ఇప్పుడు నీకు ఫాలోవర్స్ 4000 ఉన్నారు, 4600 మంది ఉన్నారు, వందలాది మంది నేను తిడుతున్నారు, కానీ మరి బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటావా? బిగ్ బాస్ నేను తీసుకుంటారంటావా? నాకైతే ఉందన్న, బిగ్ బాస్కి వెళ్ళాలని ఉంది. ఎవరు రాజు స్ఫూర్తి ఎవరు? ఇప్పుడు ఒక మనిషి ఏదైనా చేయాలంటే ఒక మనిషిని చూసి చేస్తాం కదా. సో నువ్వు ఎవరిని చూసి ఈ వీడియోలు తీయడం కానీ, ఎవరిని చూసి నేను ఒక ముందు అడిగేయాలనే ప్రయత్నం చేస్తున్నావు రాజు? ఎవరిని చూసి కాదన్న, నా సొంతంగా చేసిన, సొంతంగా అడిగేసినవి. సో ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు కొంచెం నత్తిగా మాట్లాడడానికి కారణం యాక్సిడెంటా? అవునన్నా.
సో దానివల్లనే ఇంకా ముక్కులో బొక్కల్లో అవి ఉన్నాయి అనమాట, ఏందన్నా పైపులు ఉంటాయని అక్కడ పైపులు ఉన్నాయి, దాని కారణంగానే సరిగ్గా మాట్లాడలేకపోతాం అనమాట. ఒక్కోసారి దమ్ము కూడా ఆపుతుంది అన్న. పని చేసుకున్నప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తుంటాయి అంటే వదన పడతాం కదా, వదన పట్టినప్పుడు నైట్ మొత్తం ఈ దొక్క మొత్తం గుంజేస్తుంది అట్లా. ఇక ఆ టైపు అప్పుడు లేచి ఒక అర్ధగంట సేపు కూర్చొని మంచినీళ్ళు తాగి ఒక అర్ధగంట సేపు అటు తిరగాలి, ఇక తిరిగి మళ్ళీ వండుకుంటాను. థ్యాంక్ యూ రాజు. సో అది పరిస్థితి. నేనేమంటున్నా అంటే సరే మనం చూసి ఒక నలుగురు నవ్వుకుంటున్నారు, నలుగురు నవ్వుకు కారణం రాజు అవుతున్నాడు, కాకపోతే ఈరోజు ఆయన ఏడుపుకి కారణం మీరు అవుతున్నారు. ఎందుకంటే తనను వ్యక్తిగతంగా ఎంత విమర్శించినా కూడా దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ తన తల్లిదండ్రులను కావచ్చు, తన ఇంట్లో వాళ్ళని కావచ్చు, తనను తిడుతూ ఉంటే తన తల్లి కూడా బాగా బాధపడతా ఉంది. వాళ్ళు ఏదో పని చేసుకొని బతికేటోళ్ళు. సో అలాంటి వాళ్ళని ఒట్టిగా వాళ్ళ ఉసురు మీరు ఎందుకు తొలగించుకుంటారు? దయచేసి ఫోన్ చేసి మాట్లాడాలనుకుంటున్నారా, కలవాలనుకుంటున్నారా, అంతవరకు బాగానే ఉంది. టైంపాస్ చేస్తారా, అంతవరకు బాగానే ఉంది. కానీ తిట్టడం కానీ, తల్లిదండ్రులను విమర్శించడం కానీ, వాళ్ళని అవమానపరిచే విధంగా తిట్టడం కానీ చేయకండి. వాళ్ళ బాధకు మీరు కారణం అవ్వద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో రాజుకు అందరు సపోర్ట్ చేయండి. ఆయన 10 మందిని నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో ఒక విధంగా ముందుకెళ్ళాలి. ఆయన ఒక రైతు బిడ్డగా ముందుకెళ్దాం అనుకుంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని ఇలాంటి ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్ వేదాంత్.